హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు JEE ఛానల్. మీ అందరికి కూడా మన తెలుగు JEE ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ గైస్, ఐ ఆడిబుల్ అండ్ విజిబుల్? కనపడుతున్నానా వినపడుతున్నానా ఒకసారి చెప్పేసేయాలి. రైట్. హాయ్ అమ్మ శివలింగం, తుకారాం, ప్రతి ఒక్కరు కూడా హాయ్ 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 అండ్ వెల్కమ్. రైట్. సో ఈరోజు మనం మోస్ట్ ప్రిడిక్టెడ్ క్వశ్చన్స్ ఇన్ జామెట్రీ. సో జామెట్రీ లైక్ స్ట్రైట్ లైన్స్ కానీ, 2D జామెట్రీ కానీ, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కానివ్వండి, త్రీ డైమెన్షనల్ కావచ్చు, డీసీస్ అండ్ డిఎస్ కావచ్చు, సర్కిల్స్, పారాబోల్, ఎలిప్స్, హైపర్బోలా. సో అసలు మీకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఉన్న మొత్తం జామెట్రీలోంచి అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, ఏ మోడల్స్ మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. సో ఎగ్జాక్ట్గా ఇదే క్వశ్చన్స్ వస్తాయా సార్ అంటే అట్లా వస్తాయని నాకు ముందుగానే తెలిస్తే నేను మీ అందరికీ ఇదే క్వశ్చన్ పేపర్ అని చెప్తాను. రోజు క్లాసులు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మనం ఇప్పుడు చేసేది ఏంటంటే ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే బాబు, గత 6 సంవత్సరాల నుంచి పేపర్స్ చూసి అందులో ఎలాంటి మోడల్లో ఉన్న క్వశ్చన్స్ ఎక్కువ సార్లు అడుగుతున్నారు, సో ఈ క్వశ్చన్స్ ఈసారి కంపల్సరీగా వచ్చే ఛాన్స్ ఉంది అని అనుకుని, సో జామెట్రీలో ఉన్న టాప్ 50 టైప్ ఆఫ్ క్వశ్చన్స్, మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఎక్కువ సార్లు వచ్చాయో, ఇప్పుడు వచ్చే అవకాశం కూడా ఉందో, అలాంటి క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? మరి ఆలస్యం దీనికి ఒకసారి లైక్ కొట్టేసేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే గైస్, లెట్ us మూవ్ ఇన్ టు ద సెషన్. హాయ్ అమ్మ, అనుష్క, పామ్, జ్యోతి, శ్రీను, ఎస్ భవ్య, లక్ష్మి, ప్రతి ఒక్కరు కూడా హాయ్ అమ్మ. సో అనిల్ కుమార్, నేను చెప్పినవి చేస్తే చాలా సార్, మీరు ఆల్రెడీ ఇప్పటిదాకా చాలా చేసి ఉంటారు కదా. సో వాటితో పాటుగా ఇప్పుడు నేను చెప్పినవి ఒకవేళ చేసి ఉండకపోతే మాత్రం పక్కాగా చేయండి. ఇవి చేస్తేనే మీకు IIT వస్తుందని నేను చెప్పలేను. బట్ మీరు ఒకవేళ నిజంగా IITకి ప్రిపేర్ అవుతున్నారు, JEE కంటే మాత్రం పక్కాగా ఇవి మాత్రం చేసి ఉండాలి. ఇవి పక్కాగా చేసి ఉండాలి. ఈ మోడల్స్ చేయకపోతే మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ డెఫినెట్లీ విల్ గెట్ పర్సంటేజ్, మంచి పర్సంటేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేరు. సో కాబట్టి ఇందులో ఇప్పుడు నేను చెప్పబోయే మోడల్స్ కంపల్సరీగా మినిమం కవర్ చేయాలి. ఇవి కాకుండా నా దగ్గర సార్ ఎక్స్ట్రా టైం ఉంది, ఎక్స్ట్రా ఎనర్జీ ఉంది సార్, నేను చేయగలుగుతాను, రోజుకు ఒక 200 నుంచి 300 క్వశ్చన్ చేస్తున్నాను సార్ అంటే డెఫినెట్లీ ఆ 200 నుంచి 300 క్వశ్చన్లు ఈ 50 క్వశ్చన్స్ కూడా ఉంచుకో. ఓకేనా? ఎస్ జ్యోతి, ఆల్రెడీ రిప్లై ఇచ్చినాను, హాయ్ చెప్పానమ్మా. ఓకే. జామెట్రీ చేయని వాళ్ళైనా సూర్య, ఇప్పటిదాకా జామెట్రీ చేయని వాళ్ళైనా సరే ఇప్పుడు మాత్రం నేను చెప్పే ఈ 50 క్వశ్చన్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. పక్కాగా కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సిందే, ఎందుకంటే ఈ మోడల్స్ వెరీ 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 ఇంపార్టెంట్. రిగరస్గా ప్రతిసారి చాలా సార్లు కూడా అడిగిన మోడల్స్ అనమాట. రైట్ సార్, ఒకవేళ మేము డైరెక్ట్గా JEE ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాం, హైదరాబాద్కి వచ్చి అనుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, బాబు మనకి వేదాంతు ఫ్రీగా టెస్ట్ కండక్ట్ చేస్తుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు కూకట్పల్లి మన నిజాంపేట ఏదైతే ఉందో అక్కడ విజ్ఞాన్ స్కూల్లో కండక్ట్ చేస్తుంది, ఫ్రీగా కండక్ట్ చేస్తుంది. సో ఆల్రెడీ 19th నుంచి స్టార్ట్ అయిపోయింది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. సో లిమిటెడ్గానే సీట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఒకవేళ మీరు కూడా రాద్దాం సార్, మేము హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాం, లేకపోతే మా సెంటర్లో మాకు దగ్గరగా ఉన్న ఊర్లోనైనా సరే మీరు కండక్ట్ చేయండి సార్ అని అంటే కింద ఉన్న లింక్ ఏదైతే ఉందో JEE సిమ్యులేటర్ అని చెప్పి ఉంటుంది, సిమ్యులేటర్, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏ సిటీలో అయితే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఆ సిటీ సెలెక్ట్ చేసుకోండి అండ్ అక్కడ ఎగ్జామ్ రాసేసేయండి. సో ప్రజెంట్ అయితే హైదరాబాద్లో జరుగుతూ ఉంది. సో కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పిల్లలు మాత్రం ఈ అవకాశాన్ని 100% వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే కాకుండా ఫ్రీగా JEE టెస్ట్ సిరీస్ ఈ రోజు అండ్ రేపు మాత్రమే లాస్ట్. ఈ రోజు అండ్ రేపు 21, 22 తోటి అయితే క్లోజ్ అయిపోద్ది. సో ఒకవేళ మీరు ఇప్పటిదాకా ఫ్రీ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకొని ఉండకపోతే మాత్రం మీది తప్పన్నట్టు, నా బాధ్యత అయితే ఏం లేదు. ఎందుకంటే రోజు వచ్చి నేను చెప్తూనే ఉన్నా, బాబు మన JEE టెస్ట్ సిరీస్ని మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కింద కోడ్ ఉంది, ఆ లింక్ పైన క్లిక్ చేసి JEE 100 అనే కోడ్ వాడితే మీకు 1000 రూపాయల వర్త్ గల JEE క్రాష్ కోర్స్, మన JEE టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది ఫ్రీగా మీకు 0 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. కింద లింక్ ఉంది, కావాలంటే క్లిక్ చేసి చెక్ చేసుకోండి. ఓకే గైస్, అండ్ ఈ నోట్స్ ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నామో ఈ నోట్స్ మీకు PDF ఫార్మాట్లో పంపించడం జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్లో. ఓకేనా? సో దీని లింక్ కూడా కింద ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు జాయిన్ అయిపోవచ్చు. రైట్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ఇప్పటి నుంచి ఈ ఒకసారి నేను జామెట్రీ కూడా కంప్లీట్ చేశానంటే ఇక పూర్తిగా మిగిలిపోయింది ఏంటంటే టోటల్ మ్యాథ్స్ రివిజన్ ఏదైతే మ్యారథాన్ ఉందో అది టోటల్ మ్యాథ్స్ ఏ ఒక రోజు, మ్యాథ్స్ బి ఒక రోజు, 2 రోజులు చేసి పడేస్తా. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ దట్ డే ఒకసారి చూసుకోండి అమ్మా. క్వశ్చన్ చూసుకోండి సార్. L be a line x by a plus y by b is equal to passes through the పాయింట్, ఈ పాయింట్ నుంచి లైన్ వెళ్తుందట.
ద లైన్ K is parallel to L and has the equation this, then the distance between K and L is what? ఈ రెండు లైన్స్ మధ్యలో డిస్టెన్స్ ఏంది? ఇది L అనే లైన్ అట, ఇది L అనే లైన్, ఇది K అనే లైన్. దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ L అండ్ K ల మధ్యలో డిస్టెన్స్ ఏంది? బాబు ఇక్కడ B అనే వాల్యూ మిస్ అయ్యి ఉంది. ఈ B వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే బాబు ఆల్రెడీ లైన్ ఈ పాయింట్ నుంచి వెళ్తుంది అన్నాడు కదా, ఈ పాయింట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు B వాల్యూ వస్తుంది కదా, అంటే లైన్ ఈక్వేషన్ వస్తుంది కదా, వచ్చేసింది. ద లైన్ K ఈస్ ప్యారలల్ టు L. దీనికట ఈ లైన్ ఎట్లా ఉందట? ప్యారలల్ గా ఉందట. ప్యారలల్ గా ఉందంటే ఈ రెండింటి యొక్క స్లోప్స్ సేమ్ కావాలి కదా, స్లోప్స్ ఈక్వల్ చేస్తే మీకు ఇక్కడ మిస్ అయిన C వాల్యూ కూడా వస్తుంది కదా, అంటే రెండు లైన్స్ వచ్చేసినట్టే కదా. రెండు లైన్స్ వస్తే వాటి మధ్యలో డిస్టెన్స్ అడుగుతున్నాడు, అంటే ఇవి రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఓకేనా? రైట్, లెట్ us సాల్వ్. ఎట్లా సాల్వ్ చేయాలి సార్? బాబు ఇక్కడ ఫస్ట్ పాయింట్ని తీసుకెళ్ళి ఇందులో పెట్టు. నాకంటే ముందర 30 సెకండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, 30 సెకండ్స్ లేట్గానే నేను స్టార్ట్ చేస్తా. బట్ సార్ 50 క్వశ్చన్స్ మొత్తం చేయండి సార్. చూద్దామమ్మా వినయ్ రాజ్, మ్యాక్సిమం మినిమం అయితే నేను 40 క్వశ్చన్స్ అయితే పక్కాగా చేస్తా, 40 క్వశ్చన్స్ అయితే నేను చేస్తాను. బట్ ఎప్పుడైనా సరే నేను అనుకునేది ఏంటంటే, నేను చేసి వెళ్ళిపోయాను అనుకోండి, నువ్వు ఖాళీ కూర్చుంటావు, ఏం చేయవు, అయిపోయింది కదా ఇంకేందని చెప్పి ఖాళీ కూర్చుంటావు. ఈ 40 క్వశ్చన్లు చేస్తే వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి ఆ మిగిలిపోయిన ఒక 10 నువ్వు చేయాలి కదా. రేపు ఎగ్జామ్ రాయాల్సింది నేను కాదుగా, నువ్వు కదా. సో కాబట్టి కొన్ని క్వశ్చన్స్ నేను చేస్తాను, ఒక 40 చేస్తా, కొన్ని కూడా కాదు. అవుట్ ఆఫ్ 50లో 40 నేనే చేస్తా, ఒక 10 మినిమం, ఒక 10, 11 లేదా ఒక 8 అన్నా ఒక 9 అన్నా క్వశ్చన్స్ మీరు చేయాలి కదా. చేస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది, నాకు వస్తుంది నాలెడ్జ్, నేను చేసుకుంటూ పోతా ఉంటాయి. సో క్వశ్చన్ని నేను స్టార్ట్ చేసేటప్పుడు నాలెడ్జ్ నాది వాడుతున్నాను కదా. ఒక 10 క్వశ్చన్లకైనా మీ నాలెడ్జ్ వాడండి, మీ అప్డేటెడ్ మైండ్ని వాడండి, మీ మైండ్కి ఒకసారి పదును పెట్టండి. సో దానివల్ల యూజ్ ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైనా టీచింగ్ అనేది అట్లనే ఉంటేనే బాగుంటుంది, అదే కరెక్ట్ మెథడ్. రైట్. సో ఇప్పుడు ఈ పాయింట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను బాబు. ఎక్స్ బదులుగా 13 పెడుతున్నాను. 13/5 ప్లస్ 32/b ఈజ్ ఈక్వల్ టు 1. సో 32/b ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 13/5. సో 32/b ఈజ్ ఈక్వల్ టు 5 పోతే ఎంత మిగిలిపోయిందమ్మా ఇందులో? 5 అంటే 8 మైనస్ 8/5. 4s are. సో 4/b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/5. సో b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20 అయింది. b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20 అయింది. ఆమ్ ఐ కరెక్ట్? కరెక్ట్గానే వచ్చిందా? ఈ రోజు లేదమ్మా అయిపోయింది, రేపు చెప్తాను. మళ్ళీ రేపు ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ రేపు కంటిన్యూ అయ్యేది. యాక్చువల్గా ఈరోజు చెప్దాం అనుకున్నాను, బట్ ఈరోజు ఈవినింగ్ ఒక మంచి సెషన్ ఉంది. సో ఇది అండ్ అది ఆల్రెడీ మార్నింగ్ కూడా ఒక సెషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ 3 అయిపోయినాయి, ఇక 4వది అంటే మాత్రం కష్టమైంది కాబట్టి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఒకటే రోజు 4 గంటలు. అందుకని రేపు చేద్దాం. అది రేపు కంపల్సరీగా ఐపీ మీద ఇంకో సెషన్ కంటిన్యూస్గా ఉంటాయి, రోజు ఒక్కొక్క సెషన్ ఉంటుంది. ఓకేనా? రైట్. ఐపీ మాత్రం మాక్సిమం మీ అందరికీ ఫస్ట్ ఇయర్ పిల్లలకి మ్యాథ్స్ బిని నేను 27వ తారీఖు లోపల కంప్లీట్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా? నా సాయశక్తులు నేను ప్రయత్నం చేస్తాను. చూసినా ఒకటే, మీరు చూడకపోయినా ఒకటే. ఎందుకంటే చాలా మంది పిల్లలు అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చూసే పిల్లల కోసమైనా సరే మనం చేద్దామని. సో బి వాల్యూ -20 వచ్చిందా? వెరీ గుడ్, అందరికి -20 వచ్చింది. తర్వాత ఇప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమైంది బాబు అంటే x/5 మైనస్ y/20 ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. ఇప్పుడు ఈ లైన్ అంటే ఈ లైన్కి ఏది? x/c ప్లస్ y/3 ఈజ్ ఈక్వల్ టు 1కి ప్యారలల్ గా ఉందట. ఈ రెండు ఒకదానికి ఒకటి ప్యారలల్ గా ఉన్నాయి. ప్యారలల్ గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? -a/b అని రాస్తాం కదా. సో -a/b మైనస్ 1/20 అంటే 4s. ఇదేమైంది? 4 అయింది. సో దీని యొక్క స్లోప్ వచ్చేసి 4 అయింది. అంటే దీని యొక్క స్లోప్ కూడా ఏం కావాలి? 4 కావాలి. మరి దీని స్లోప్ ఏంటి సార్? -a/b. ఇదెంత కావాలి బాబు? 4 కావాలి. సో దిస్ ఈస్ 3 పైకి వచ్చేసింది. ఇది -3/c ఈజ్ ఈక్వల్ టు 4. సో c ఈజ్ ఈక్వల్ టు -3/4 అయింది. నేను కరెక్ట్గానే చేశానా లేదా? ఐ కరెక్ట్? -3/c ఈజ్ ఈక్వల్ టు 4. సో c ఈజ్ ఈక్వల్ టు -3/4. అంటే c బదులుగా నేను -3/4 అని పెట్టాలి. -3/4 అని పెడుతున్నాను. సో దిస్ ఈస్ x/-3/4 పైకి వచ్చేసింది ప్లస్ y/3 ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. ఇక్కడి నుంచి LCM 3 తీసుకుంటే బాబు 4x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు అంతేనా? -3 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు -3 అంటే 4x మైనస్ y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదైంది. సో ఇక్కడ కూడా LCM తీసుకుందాం. తీసుకుంటే ఇదేమైంది? 4x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 20 అయింది. ఇది 20 అయింది. LCM తీసుకుంటున్నాను. ఇక్కడ 4/4 4x మైనస్ y ఈజ్ ఈక్వల్ 20 అయింది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ కి ఫార్ములా తెలుసు కదా.
సో డిస్టెన్స్ ఫార్ములా వాడేసేయండి. d ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ c1 మైనస్ c2, 20 అండ్ -3. సో 20 ప్లస్ 3 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 16 ప్లస్ 1. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 23 బై రూట్ 17 అయింది. 23 బై రూట్ 17 ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. వెరీ గుడ్. అందరికి అదే వచ్చిందా? వెరీ గుడ్ అమ్మా. అన్ని టాపిక్స్ చేయొచ్చు. ఇప్పుడు మనం చేసే మొత్తం మీరు వదలకుండా ఇప్పుడు నేను మ్యాథ్స్ మూడు చెప్పాను. ఒకటి ఆల్రెడీ క్యాల్కులస్ అయింది, ఆల్జిబ్రా అయింది, ఇప్పుడు జామెట్రీ అవుతుంది. ఈ 3 కంపల్సరీగా వినాలి. వినలేదు సార్ నానంటే మాత్రం నేనేం చేయలేను దానికి. నేనైతే నేను ఏదైతే చేయాలో నేను అది చేస్తాను. నవీన్ సార్ నిన్న 150 క్వశ్చన్లు డిస్కస్ చేసిండు పాప. రాత్రి 11 దాకా చెప్పిండు, 11:15 దాకా 5:15 గంటలు చెప్పిండు. చూసుకోండి నిన్న క్లాస్. ఎంతమంది చూశారు? 6,000 మంది మాత్రమే చూశారు. మన దగ్గర ఎంతమంది ఉన్నారు? 23,000 మంది ఉన్నారు. 6,000 మందే చూశారు. అంటే మిగతా వాళ్ళు సార్ మేము వినలేదు, మా వల్ల కాలేదంటే మేమేం చేయలేం. ఇప్పుడు JEE కోసం చదువుకోవాలి, దానికి ఏదైతే అవసరం మేము చేస్తా ఉన్నాం. ఇప్పుడు సమీర్ సార్ మొదలు పెట్టిండు, టాప్ మోస్ట్ 25 క్వశ్చన్స్ ప్రతి ఒక్క టాపిక్ లో చేసుకుంటూ పోతున్నాడు సార్. సో మేము ఏదైతే చేస్తున్నా అది మీరు వర్క్ చేస్తూ ఉండాలి. కంపల్సరిగా ఆ వీడియోస్ మీరు యూజ్ చేసుకోవాలి. అప్పుడు మీరు అనుకున్నది సాధిస్తారు. ఓకేనా? రైట్ సార్. సెకండ్ క్వశ్చన్ నెంబర్ 2. If a of 2, -3, b of -2, 1 are two vertices of a triangle and third vertex moves on the line, then the locus of the centroid of the triangle is what? బాబు ఇక్కడ ఈ క్వశ్చన్ మాత్రం మోడల్ ఏదైతే ఉందో ఇది చాలా సార్లు అడిగిన క్వశ్చన్ అమ్మా. అంటే లోకస్ ఆఫ్ ద పాయింట్ విచ్ ఈస్ ఆన్ ద లైన్, బట్ దట్ పాయింట్ అండ్ దీస్ 2 points విల్ ఫార్మ్ అన్ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్? ఈ సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్, vertices of triangle, vertices moves on the line, then the locus of the centroid of the triangle. ఆ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఏంది అని అడుగుతున్నా. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి బాబు. ఇక్కడ ఒక లైన్ ఉందట, ఇది ఒక లైన్. ఏ లైన్ సార్? 2x + 3y. ఎందుకంటే ఇట్లాంటి క్వశ్చన్ చాలా సార్లు అడుగుతారు కూడా. ఇక ఇలాంటి క్వశ్చన్ చాలా సార్లు అడిగాడు. దీని మీద పాయింట్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. ఈ P అనే ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఈ లైన్ మీద ఎక్కడైనా ఉంటుంది ఈ పాయింట్. ఈ పాయింట్ కాకుండా ABలో ఒక 2 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక A పాయింట్ ఉంది, దట్ ఈస్ 2, -3. ఇంకో పాయింట్ ఇక్కడ B అనే పాయింట్ ఉంది, దట్ ఈస్ 2, -2, 1 అనే పాయింట్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ లైన్ మీద ఒక పాయింట్ తీసుకొని దీన్ని జాయిన్ చేస్తే నాకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. ఈ ట్రయాంగిల్కి ఒక సెంట్రాయిడ్ వస్తుంది కదా, సెంట్రాయిడ్ G. దాని యొక్క లోకస్ ఏంది అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఏంది సార్ లోకస్ అంటే? నాకు అర్థం కాలేదు బాబు. పాయింట్ నువ్వు ఇది తీసుకున్నావు కాబట్టి ఈ ట్రయాంగిల్ వచ్చింది. పాయింట్ ఇక్కడ తీసుకొని ఉంటే ఇది వేరే ట్రయాంగిల్ వచ్చేదిగా. ఇది వేరే ట్రయాంగిల్ వస్తే దీనికి వేరే సెంట్రాయిడ్ G వేరేది వచ్చేది కదా సార్. ఇట్లా కాకుండా ఒకవేళ పాయింట్ నేను ఇక్కడ తీసుకొని ఉంటే నాకు ఇంకొక ట్రయాంగిల్ వచ్చేది కదా. ఈ ట్రయాంగిల్ కి సంబంధించిన సెంట్రాయిడ్ ఇక్కడ వచ్చేది కదా G అనేది. అంటే ఇట్లా ప్రతి ఒక్క ట్రయాంగిల్ కి ఒక్కొక్క సెంట్రాయిడ్ వస్తుంది. ఆ సెంట్రాయిడ్ అన్నిటిని నేను జాయిన్ చేసుకుంటూ పోతే నాకు మేబీ ఒక స్ట్రైట్ లైన్ రావచ్చు. సెంట్రాయిడ్ అన్నిటిని జాయిన్ చేసుకుంటూ పోతే ఒక స్ట్రైట్ లైన్ రావచ్చు. దాన్ని లోకస్ ఆఫ్ ద సెంట్రాయిడ్ అని అంటారు. దట్ ఈస్ కాల్డ్ ద లోకస్ ఆఫ్ ద సెంట్రాయిడ్. సో అది ఏంది కనుక్కోమని అంటున్నాడు. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్ని ట్రయాంగిల్స్ కాకుండా ఒకటి తీసుకొని ఏం చేస్తాను బాబు, ఈ పాయింట్ ఏదైతే ఉందో దీని మీద ఉంది కదా, దీన్ని లెట్ us టేక్ x, y. దీన్ని x, y అని అనుకోండి, లేదా h, k అని అనుకోండి. ఒకటి అనుకోండి. లెట్ us టేక్ దిస్ యాజ్ h, k అనుకుందాం. ఎందుకంటే ఏ పాయింట్కి అయితే మనం లోకస్ కనుక్కోవాలో దాన్ని h, k అనుకోండి అని చెప్పి మీకు లోకస్ చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో నేను చెప్పాను. కాబట్టి ఈ పాయింట్ని మనం h, k అనుకుందాం. h, k. సో ఐ హ్యావ్ టోటల్ 3 points. ఈ 3 points తోటి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఏమైంది చెప్పాలి. సెంట్రాయిడ్ ఏమైంది? సారీ, పాయింట్ x, y అనుకోవాలి. సారీ మర్చిపోయినాను. లోకస్ ఆఫ్ ద సెంట్రాయిడ్ అన్నాడు కదా, సెంట్రాయిడ్ h, k అనుకోండి. పాయింట్ x, yనే, బట్ సెంట్రాయిడ్ వచ్చేసి లోకస్ ఆఫ్ ద సెంట్రాయిడ్ అడిగారు కదా. సో లోకస్ ఆఫ్ ద సెంట్రాయిడ్ అంటే సెంట్రాయిడ్ h, k అనుకోవాలి. సెంట్రాయిడ్ని దేని యొక్క లోకస్ అయితే నువ్వు కనుక్కోవాలో దాన్ని h, k అని అనుకున్నావు. ఇప్పుడు ఏం చేయాలి సార్? నేను ఈ 3 points యొక్క సెంట్రాయిడ్ h, k కదా తీసుకుంటున్నా. సెంట్రాయిడ్ అంటే ఫార్ములా తెలుసు కదా, x1 + x2 + x3/3, x - 2 + 2/3, y1 + y2 + y3/3, y + 1 - 3/3. ఇది సెంట్రాయిడ్ అవుతుంది. సెంట్రాయిడ్ అంటే ఏంది సార్? h, k ఈజ్ ఈక్వల్ టు, సో h ఈక్వల్ టు ఏమైంది సార్? x/3 అయింది. ఈ 2 ఈక్వల్ చేస్తున్నా. మరి k ఈజ్ ఈక్వల్ టు ఏమైంది సార్ అంటే y - 2/3 అయింది. సో ఫ్రమ్ హియర్ వాట్ ఈస్ x ఈక్వల్ టు 3h అయింది. ఫ్రమ్ హియర్ వాట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు 3k + 2 అయింది. బట్ ఇక్కడ x, y అనే పాయింట్ ఈ లైన్ మీద ఉంది కదా.
అంటే ఎక్స్ కామా వై లైస్ ఆన్ దిస్ లైన్ కదా అన్నప్పుడు మరి ఈ ఎక్స్ ఈ వైని తీసుకుపోయి కూడా నేను లైన్లో పెట్టచ్చు కదా, పెట్టేసుకోవాలి. సో ఐఎమ్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ దిస్ ఎక్స్ కామా వై ఇన్సైడ్ దిస్. 2 ఇంటూ ఎక్స్ అంటే ఏంది 3h ప్లస్ 3 ఇంటూ వై అంటే ఏంది 3k ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 9. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, ఇది 6h ప్లస్ 9k ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 9. దిస్ ఇస్ 6h ప్లస్ 9k మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. 3తో డివైడ్ చేస్తే ఇది 2h ప్లస్ 3k మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ h అండ్ k, నాకు ఆన్సర్ h అండ్ kలలో వచ్చింది కదా, లాస్ట్కి దీన్ని ఏం చేయాలి xyలలో రాయాలి. ప్లస్ 3y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. 2x ప్లస్ 3y. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా కదా, రైట్. ఇట్స్ మీ ప్లీజ్ రెస్పాండ్ అంటున్నావులే కానీ ఏం రాసినావో నాకు అర్థం కాలేదు. విజయవాడనా? విజయవాడకి ఇంకా డిసైడ్ కాలేదు. విజయవాడకి అయితే వస్తాం. మేబీ ఇప్పుడు ఎగ్జామ్ బిజీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాదు, కానీ మేబీ ఒకవేళ నాకు తెలిసి ఎగ్జామ్స్ అయిన తర్వాత 1 ఫిబ్రవరి తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది నేను అనుకుంటున్నా. బి ఫస్ట్ ఈక్వేషన్ 2x మైనస్ 3y, 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 3 కదమ్మా, ఇది 1. 3తో డివైడ్ చేసినాను 1 అయింది. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇఫ్ ద లైన్ పాసెస్ త్రూ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఇన్ ద రేషియో 3:2, then k is equal to what? If this line passes through the point which divides the line segment joining the points. బాబు ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి, a 1,1, b అనేది ఇంకొక పాయింట్ 2,4. ఈ 2 పాయింట్లను కూడా 3:2 రేషియోలో ఒక పాయింట్ డివైడ్ చేస్తుందట. విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ పాసెస్ త్రూ దిస్. అంతే, ఇక్కడ ఒక పాయింట్ p అనేది 3:2లో డివైడ్ చేస్తుందట. ఈ పాయింట్ నుంచి మన లైన్ వెళ్తుందట, అప్పుడు k ఏంది బాబు అని అడిగాడు. దట్స్ ఇట్. డైరెక్ట్గా పాయింట్ని కనుక్కోవడమే సెక్షన్ ఫార్ములాలో. ఈ పాయింట్ని ఏమైంది సార్ అంటే p పాయింట్ వచ్చేసి mx2 6 nx1 2 by m plus n comma my2 12 ny1 2 by m plus n. So p point is nothing but 8/5 comma 14/5. ఈ పాయింట్ని తీసుకెళ్ళి ఈ లైన్లో పెట్టాలి. సో ఇది ఎక్కడి నుంచి పోతుందట 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు k నుంచి వెళ్తుందట. ఈ పాయింట్ తీసుకెళ్ళి ఇందులో పెడుతున్నాను. 8 2s are 16/5 ప్లస్ 14/5 ఈజ్ ఈక్వల్ టు k, which is nothing but 30/5 is equal to k. So k is equal to how much? 6. So 6 is the correct answer. Second option. Vachhinda? Very good. Second option is the correct answer. Next, question number 4 చూడండి బాబు. Question number 4. A ray of light along x plus root 3y is equal to root 3 gets reflected upon reaching x-axis. The equation of the reflected ray is what? A ray of light along this gets reflected upon reaching x-axis. అంటే ఇప్పుడు ఒక ఇది x-axis అనుకుందాం. సో రే ఇమేజ్ ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. రిఫ్లెక్టెడ్ రే, ఇన్సిడెంట్ రే, వీటికి సంబంధించినవి. ఇమేజ్ ఆఫ్ ఎ లైన్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ ఇట్లాంటి అడుగుతాడు. సో వీటిని కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. రే ఆఫ్ లైట్ అలాంగ్ x ప్లస్ రూట్ 3y ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ నెగిటివ్ స్లోప్ ఇట్లా వస్తుంది. ఇట్లా ఒక లైట్ వచ్చి ఇక్కడ పడ్డది, x-axis మీద పడి రిఫ్లెక్ట్ అయిపోయింది. ఇట్లా రిఫ్లెక్ట్ అయిపోయింది, ఇలా ఇన్సిడెంట్ అయ్యి ఇలాగా రిఫ్లెక్ట్ అయింది. x-axis ఇది. ద ఈక్వేషన్ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ రే, దీని యొక్క ఈక్వేషన్ ఏంది బాబు అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్. ఎట్లా చేస్తారు సార్ దీన్ని, ఎట్లా సాల్వ్ చేయాలి బాబు? మీకు ఒక్కటి డైరెక్ట్ చెప్తాను చూడండి. ఇప్పుడు దీన్ని నేను ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటా పోయాను అనుకో, ఇట్లా ఎక్స్టెండ్ చేశాను అనుకో, ఈ లైన్ ఈక్వేషను రెండు ఒకటే కదా. అంటే దీని యొక్క ఇమేజ్ కనుక్కుంటే సరిపోద్దిగా విత్ రెస్పెక్ట్ టు x-axis, అవునా కదా? సో ఈ లైన్ ఏంటిది బాబు అంటే x ప్లస్ రూట్ 3y ఈజ్ ఈక్వల్ టు రూట్ 3. దీని యొక్క ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు x-axis ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఒక పాయింట్ ఉంది, x, y అనేది దీని మీద పాయింట్ అయితే దీని ఇమేజ్ మీద పాయింట్ ఏమైంది విత్ రెస్పెక్ట్ టు x-axis? x అట్లానే ఉంటుంది, ఏమైంది? ఇది x, -y అయింది. సో ఇది x, y అయితే ఇది ఏమైంది? దాని ఇమేజ్ x, -అయింది విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. ఇదేం మిర్రర్ బాబు? x-axis అనే మిర్రర్. సో అంటే ఇక్కడ నేను x ప్లేస్లో xనే పెట్టాలి, కానీ y ప్లేస్లో మాత్రం -yని పెట్టాలి. అంటే ఇప్పుడు ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమైంది బాబు
అంటే ఎక్స్ ప్లేస్లో నేను ఎక్స్ పెడతా, బట్ వై ప్లేస్లో -y పెడతా. సో ఎక్స్ మైనస్ √3y ఈజ్ ఈక్వల్ టు √3 కావాలి నన్ను అడిగితే మాత్రం. ఇట్లా డైరెక్ట్ రాయొచ్చు నేను అనుకోడు. సో √3y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్, అంతేనా? ఎక్కడుంది ఇది? √3y ఈజ్ ఈక్వల్ టు అసలు లేనే లేదా ఇది? ఒకసారి సాల్వ్ చేసి చూద్దామా బాబు? దీని యొక్క పాయింట్ ఏమైంది చూసుకోండి. దీని యొక్క పాయింట్ ఏమైంది? ఈ పాయింట్ వచ్చేసి డైరెక్ట్గా అంటే ఇది +√3 కాబట్టి ఇది -√3. ఇది ఇట్లా -√3 పెడితే అప్పుడు నాకు ఆన్సర్ ఇది రావాలి. సెకండ్ ఆప్షన్ రావాలి. సెకండ్ ఆప్షన్ వస్తుంది కదా, అందరికి సెకండ్ ఆప్షన్ వచ్చిందా? వెరీ గుడ్. బట్ మనం సాల్వ్ చేసి చూద్దాం ఒకసారి. ఈ పాయింట్ ఏంటి సార్? ఇది ఎక్స్ యాక్సిస్ మీద y0 కాబట్టి ఇది ఏమైంది? √3,0 అయింది. √3,0 అయింది. అండ్ అలానే దీని యొక్క ఇమేజ్, దీని మీద నేను ఒకవేళ y0 తీసుకున్నాను అనుకోండి, ఎక్స్ ఇట్లా అయితే, x0 తీసుకుంటే y ఏమైంది? 1 అవుతుంది. సో 0,1కి ఇమేజ్ ఏంటి? 0,-1. సో 0,-1ని √3,0 నుంచి వెళ్ళే లైన్ ఈక్వేషన్ ఏంటి? దాని ఈక్వేషన్ రాస్తున్నాను. దట్ ఈస్ y + 1 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఇంటూ x - 0. సో స్లోప్ ఏంది బాబు అంటే 1/0 - 1/√3. సో దిస్ ఈజ్ వాట్ √3y + √3 ఈజ్ ఈక్వల్ టు x అయింది. సో √3y ఈజ్ ఈక్వల్ టు x - √3 అయింది. రైట్. సో ఇదే అవుతుంది అనుకున్నాం కదా, సెకండ్ ఆప్షన్ అయింది. ఏంది సార్ మరి ఇక్కడ మన కాన్స్టెంట్ నెగిటివ్ ఎందుకు వచ్చింది సార్ అంటే ఇది ఎబోవ్ ద ఎక్స్ యాక్సిస్ √3 కాబట్టి బిలో ద ఎక్స్ యాక్సిస్ -√3 కావాలి. అంటే కాన్స్టెంట్లో కూడా మార్పు వస్తుంది కదా. సో కాన్స్టెంట్లో కూడా మార్పు రావాలి బాబు. ఇది ఏమైంది? -√3 అయింది. సారీ, అప్పుడు ఇదే కదా మరి, కరెక్టే కదా, -√3 కాకూడదే. నేను రాసింది కరెక్టే ఉండాలి మరి. ఇప్పుడు x, yకి ఇమేజ్ x, -y అయినప్పుడు దీంట్లో x తీసి x, y తీసి -y పెడితే ఆన్సర్ రావాలి కదా. కాన్స్టెంట్ అట్లే ఉంటుంది. ఓకే 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 √3 ఈజ్ ఈక్వల్ టు x - √3 ఇక్కడ డైరెక్ట్గా అయిపోయింది కదా. సారీ సెకండ్ ఆప్షన్ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ చేసిన. రైట్ రైట్, అదే నేను అనుకుంటాను ఏంది, దీన్ని ఇటు తీసుకుపోయి దీన్ని ఇటు తీసుకురావాలి కదా. x - √3y. థ్యాంక్ యూ. రైట్, సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. అంటే లేదు సార్, ఒకవేళ ఈ ఐడియా రాకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఏంది? ఇది ఇక్కడ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది? √3,0. ఇది 0,1 అయితే దానికి ఏమైంది? 0,-1 అయింది ఇమేజ్. ఈ రెండు పాయింట్ల నుంచి వెళ్ళే లైన్ అట్లయినా వస్తుంది. లేదా దిస్ ద మెథడ్ 2. ఇది మెథడ్ 2. లేదా మెథడ్ 1 ఏంది? x, yకి ఇమేజ్ x, -y కాబట్టి x ప్లేస్లో x పెట్టాలి, y ప్లేస్లో -y పెట్టాలి, అప్పుడు కూడా ఆన్సర్ వస్తుంది. సో బోత్ ద వేస్ వీ హ్యావ్ సాల్వ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. Next, let PS be the median of the triangle with vertices PQR. The equation of the line passing through 1, -1 and parallel to PS. Chala simple question. So PQS at idi P, idi QR. Sorry, PQR. PS be the median. Ante median ante endi babu? Opposite ki mid point nunchi velledi median. P ante 2, 2. Mari mid point S emaidi sir? Ee Q and R ki mid point anamata idi. Miss ఏమైంది? 6 + 7 13/2, -1 + 3 2/2 1 అయింది. సో నా మీడియన్, మన మీడియన్ ఎట్లా పోవాలట? దీని నుంచి ఇట్లా పోవాలి మీడియన్. ఇప్పుడు మనకేం కావాలంటే ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 1, -1. 1, -1 అనేది ఎక్కడ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. మన 1, -1 అనేది ఇట్లా ఉంది. ఇది ఎట్లా ఉండాలి? మనకు కావాల్సిన లైన్ ఇప్పుడు పాసింగ్ త్రూ దిస్ అండ్ ప్యారలల్ టు PS. ఈ PS ఎట్లయితే వెళ్తుందో అట్లనే వెళ్ళాలట మన లైన్ కూడా. సో ఎగ్జాక్ట్గా ఇట్లానే వెళ్ళాలి లైన్. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఏందంటున్నాడు. సో సింపుల్, పాసింగ్ త్రూ ద పాయింట్ తెలుసు, దీని యొక్క స్లోప్ తెలిస్తే అదే స్లోప్ ఇక్కడ వాడుకోవచ్చు కదా. సో స్లోప్ ఆఫ్ దిస్ లైన్, ఈ లైన్ యొక్క స్లోప్ ఏంది బాబు అంటే డైరెక్ట్గా అనుకుంటే అయిపోద్ది. 2 - 1 m is equal to 1/2 - 13/2 which is -9/2 అయింది. సో -9/2 ఇక్కడ పెడితే ఏమైంది బాబు? ఇది 2/-9 అయింది. సో స్లోప్ అంటే ఇది కూడా ఏమైంది? -2/9 అయింది. స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏమైంది బాబు? y - -1 is equal to -2/9 into x - 1 అవుతుంది.
సో 9y ప్లస్ 9 ప్లస్ 2x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. సో దిస్ ఇస్ 2x ప్లస్ 9y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దట్స్ వాట్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? రైట్, లెట్ us మూవ్ ఫర్దర్. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి అమ్మా. Consider the set of all the lines px plus qy plus r is equal to 0 such that p 3p plus 2q plus 4r equal to 0. Which of the following statements is true? ఇది చాలా సార్లు అడిగారు, ఇలాంటి క్వశ్చన్ ని బాగా గుర్తుపెట్టుకోవాలి బాబు. ఇది px plus qy plus r is equal to 0. ఇక్కడ సింగిల్ r ఉంది, బట్ ఇక్కడ చూస్తే సింగిల్ r లేదు, ఇక్కడ సింగిల్ r లేదు, 4r ఉంది. సో దీన్ని సింగిల్ r లాగా మార్చడానికి మొత్తాన్ని నేను 4 తో డివైడ్ చేస్తా. మొత్తం ఈక్వేషన్ ని 4 తో డివైడ్ చేస్తా. 4 తో డివైడ్ చేస్తే ఏమైంది? 3/4 ఇంటూ p, 3/4 ఇంటూ p ప్లస్ 2/4 అంటే 1/2 ఇంటూ q ప్లస్ r ఇజ్ ఈక్వల్ టు 0. ఇట్లా మారిపోద్ది. సో ఇప్పుడు నేను కంపేర్ చేస్తే, ఈ రెండింటిని కంపేర్ చేస్తే r ఇజ్ ఈక్వల్ టు r అయిందిగా రేషియో. కంపేర్ చేస్తే x ఈక్వల్ టు ఏమైంది బాబు? 3/4 అయింది. y ఇజ్ ఈక్వల్ టు ఏమైంది బాబు? 1/2 అయింది. అంటే x కామా y ఏమైంది? ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ అయింది 3/4 కామా 1/2. అంటే ఈ లైన్ ఏదైతే ఉందో ఇది కాన్కరెంట్, ఇట్ రిప్రజెంట్స్ ఇన్ఫైనైట్లీ మెనీ లైన్స్. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఇన్ఫైనైట్లీ మెనీ ఫ్యామిలీ ఆఫ్ ద లైన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ లైన్స్ అన్ని కూడా ఏ ఫిక్స్డ్ పాయింట్ నుంచి వెళ్తాయి బాబు అంటే ఆ ఫిక్స్డ్ పాయింటే 3/4 కామా 1/2. సో ద లైన్స్ ఆర్ ప్యారలల్, రాంగ్. ద లైన్స్ ఆర్ కాన్కరెంట్, నాట్ కాన్కరెంట్, రాంగ్. The lines are concurrent at the point 3/4 comma 1/2 is correct. Each line passes through the origin, wrong. So that's it. This is the correct answer. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు జస్ట్ ఇక్కడ ఆర్ ఉందిగా, ఇక్కడ కూడా ఆర్ పెట్టేసి కంపేర్ చేయండి, డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. వెరీ గుడ్, సూపర్. క్వశ్చన్ నెంబర్ 7. Let the equations of two sides of a triangle be 3x minus 2y plus 6 equal to 0, 4x plus 5y minus 20 is equal to 0. If the orthocenter of this triangle is 1, 1, then the equation of the third side is what? Right, ఇక్కడ 2 sides ఇచ్చారు ఒక ట్రయాంగిల్ కి, ఇట్లా ఇచ్చాడు. సో 2 sides యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు, థర్డ్ సైడ్ ఇవ్వలేదు. సో ఈ 2 sides ఏంది బాబు అంటే 3x minus 2y plus 6 is equal to 0 ఇదొకటి, ఇదేమో 4x plus 5y minus 20 is equal to 0 ఇదొకటి. ఈ రెండు ఇచ్చాడు. సో వీటికి ఆర్థో సెంటర్ కూడా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. వాట్ ఈస్ ఆర్థో సెంటర్? ఆర్థో సెంటర్ అంటే ఇక్కడ ఆల్టిట్యూడ్స్, పర్పెండిక్యులర్స్ ఒకవేళ నేను డ్రా చేస్తే ఈ పర్పెండిక్యులర్స్ ఇంటర్సెక్ట్ కాన్కరెంట్ పాయింట్ ఏదైతే ఉందో, ఇట్లాగా ఇప్పుడు దీనికి ఇది పర్పెండిక్యులర్ గా ఇక్కడ ఉంది అనుకోండి, ఇట్లా ఉంది. ఈ రెండు పర్పెండిక్యులర్, ఈ రెండు ఇట్లా పర్పెండిక్యులర్, ఇవి పర్పెండిక్యులర్స్. సరే వేరే కలర్తో డ్రా చేద్దాం. దీనికి ఇది పర్పెండిక్యులర్, దీనికి ఇది పర్పెండిక్యులర్, దీనికి ఇది పర్పెండిక్యులర్. సో ఈ 3 పర్పెండిక్యులర్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ తను ఇచ్చాడు 1, 1. దట్ ఈస్ కాల్డ్ ద ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ అంటే అదే కదా, రైట్. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ థర్డ్ సైడ్ ఈక్వేషన్ ఏమైతుంది అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద థర్డ్ సైడ్? ఇక్కడ మీరు ఎన్ని విధాలుగా చేయొచ్చు అంటే బాబు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బి అండ్ సి పాయింట్స్ ఒకవేళ కనుక్కోగలిగితే, ఇఫ్ యూ కెన్ ఫైండ్ అవుట్ బి అండ్ సి పాయింట్స్, దెన్ డైరెక్ట్లీ విల్ గెట్ ద ఆన్సర్. ఆన్సర్ వచ్చేస్తుంది. బీసీ పాయింట్స్ ఎట్లా వస్తాయి సార్? బాబు కెన్ ఐ ఫైండ్ అవుట్ దిస్ లైన్? ఈ లైన్ కనుక్కోవచ్చా? ఈ లైన్ కనుక్కోవచ్చా? ఎస్ సార్, కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కోవచ్చు సార్? బాబు ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి దీని యొక్క స్లోప్ ఏమైంది? ఎమ్. దీని స్లోప్ ఎంత? -a/b అంటే 3/2. దీని స్లోప్ ఏమైంది? -2/3 అయింది. అవునా కదా? ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత? -3/-2 అంటే 3/2 అయితే దీని స్లోప్ ఏమైంది? పర్పెండిక్యులర్ -2/3 అయింది. స్లోప్ తెలిసింది అండ్ పాయింట్ 1, 1 నుంచి ఇది వెళ్తుందిగా. సో ఐ నో ద స్లోప్, ఐ నో ద పాయింట్. కెన్ ఐ ఫైండ్ అవుట్ ద లైన్ ఈక్వేషన్? ఎస్, యూ కెన్ ఫైండ్. సో వాట్ ఈస్ ద లైన్ ఈక్వేషన్ సార్? y -1 is equal to -2/3 into x -1. So that's it. This is 3y - 3 plus 2x - 2 is equal to 0. This is 2x plus 3y - 5 is equal to 0. ఇది లైన్ ఈక్వేషన్. సార్ ఈ లైన్ తెలిస్తే నాకు ఈ పాయింట్ ఎట్లా తెలుస్తుంది సార్ అంటే, ఆల్రెడీ దిస్ లైన్ ఇస్ గివెన్ అండ్ యూ ఫౌండ్ దిస్ లైన్. ఇంటర్సెక్షన్ ఆఫ్ బోత్ ద లైన్స్ యూ గెట్ ద పాయింట్ సి కదా. ఈ రెండు లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ డైరెక్ట్ గా పాయింట్ వస్తుంది కదా, రైట్ వస్తుంది. ఇట్లా కాకుండా ఇంకేమైనా చేయొచ్చా అన్నది ఒకసారి చూద్దాం. ఇది ఆర్థో సెంటర్ కాబట్టి
ఇక్కడ పాయింట్ కనుక్కోవచ్చు నేను, దీనికి పర్పెండిక్యులర్ అనేది స్లోప్ వస్తుంది. ఒక్క పాయింట్ కనుక్కుందాం, లేదా ఈ పాయింట్ అని కనుక్కొని చేసుకోండి. సరే, ఈ పాయింట్ రెండు కనుక్కుందాం. ఇక అదే మెథడ్ తెలుసు, నాకు తెలుసు. ఇక వేరే మెథడ్ ఏమైనా ఉంటే మీరు నాకు చెప్పండి. సో ఈ లైన్కి రెండుకి మధ్యలో ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కుంటే సరిపోద్ది. ఇది ఆల్రెడీ ఏందమ్మా 4x + 5y - 20 = 0. సో అది కరెక్ట్ రాసిన ఎంతకి 2x - 2 2x + 3y - 5 కరెక్ట్. సో ఇప్పుడు దీన్ని 4తో మల్టిప్లై చేస్తున్నాను. 4x + 2తో మల్టిప్లై చేస్తున్నా. 4x + 6y - 10 = 0. సబ్ట్రాక్ట్ చేద్దాం. మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోయింది. దిస్ ఇస్ -y - 10 = 0. y - 10 అయింది. y వాల్యూ -10 తీసుకుపోయి ఇగో ఇందులో పెట్టేద్దాం. y వాల్యూ -10 పెడితే ఏమైంది 2x - 30 - 5 = 0. సో x = 35/2 అయింది. సో దిస్ పాయింట్ ఈస్ 35/2, -10. ఏమైనా డౌట్ ఉందా సార్? ఈ పాయింట్ అవసరమా సార్ అని నాకు తెలిసి ఈ పాయింట్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఇప్పుడు ఈ లైన్ నేను ఎల్లో కలర్లో వేస్తాను. ఈ లైన్ ఉంది కదా, దిస్ లైన్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్ సి అండ్ హ్యావింగ్ ద స్లోప్. ఇక్కడ స్లోప్ కనుక్కోవాలి కదా. స్లోప్ కనుక్కోవాలంటే మళ్ళీ ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోవాలి. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఈ స్లోప్ వస్తే దీనికి ఇది పర్పెండిక్యులర్ స్లోప్ కాబట్టి నేను డైరెక్ట్గా చేయొచ్చు. సో కెన్ ఐ ఫైండ్ అవుట్ పాయింట్ ఏ? ఈ రెండింటిని సాల్వ్ చేసి పాయింట్ ఏని కనుక్కోవచ్చా? కనుక్కోవచ్చు. కనుక్కుంటే నాకు ఈ రెండింటిని జాయిన్ చేసే స్లోప్ వస్తుంది, అంటే ఈ స్లోప్ తెలిసినట్టు. లేదా డైరెక్ట్గా ఈ లైన్ కనుక్కొని కూడా చేయొచ్చు. సో దట్ ఈస్ యువర్ విష్. సో కొంచెం వెరైటీగా పోదాం. మనం ఈ పాయింట్ ఏని కనుక్కుందాం, ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ కనుక్కొని అప్పుడు స్లోప్ కనుక్కుందాం. సో ఎక్కడ మిస్టేక్ పోవట్లేదు కదమ్మా. +1 +1 ఎక్కడి నుంచి వస్తుందరా నాయన? ఇది -2 కదరా. -2 అటు పోతే +2 × x - 1 2x - 2 కరెక్టే. ఇది కరెక్టే. -3 - 2 - 5. సో ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ కనుక్కోండి. 4x + 5y - 20 = 0. సో ఇది 3x - 2y + 6 = 0. దిస్ ఇస్ x by AD - BC 30 - 40 -y by AD 24 - BC 60 = 1/8 - 15. సో x -10/- 23 అంటే 10/23. సో y 84/23 ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఈ పాయింట్కి స్లోప్ కనుక్కుందాం. ఇది పాయింట్ ఏ. పాయింట్ ఏ ఏంది బాబు? పాయింట్ ఏ వచ్చి 10/23, 84/23. సో స్లోప్ ఏమైంది బాబు? స్లోప్ దీన్ని స్మాల్ m1 అనుకోండి. స్లోప్ m1 ఏమైంది? y2 - y1 x2 - x1. 84/23 - 1/10/23 - 1. సో m1 ఈజ్ నథింగ్ బట్ 23 అంటే 61 బై ఇదేమైంది -13 అయింది. అంతేనా? రైట్. సో ఇది స్లోప్ అయితే దీని యొక్క స్లోప్ m ఏమైంది బాబు? 13/61 అయింది. సో స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ రాయాలి. అవునా కదా? సో 13/61 and the point is 35/2 -10. So equation of the line y + 10 = slope 31/61 into x - 35/2. So this is y + 10 = 13 into 2x - 35/122. So 122y plus 1220 = 26x minus 350 70 అంటే 105 455. So this is 455. So 26x minus 122y minus 1675 is equal to 0. ఉందా? 26x minus 122y 1675 ఫస్ట్ ఆప్షనే కదా.
minus 1 1675. Yes, first option is the correct answer. క్లియర్ కాదమ్మా? ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఎందుకు వస్తుంది? సెకండ్ రాదుగా. 122y ఇది మనకు వచ్చింది ఏంది? 626y. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్, నాట్ ద సెకండ్ ఆన్సర్. రైట్, ఓకే, లెట్ us మూవ్ ఫర్దర్. క్వశ్చన్ నెంబర్ 8. 8th క్వశ్చన్ పోండి. ఇఫ్ ద లైన్ 3x plus 4y minus 24 equal to 0 intersects the x-axis at the point A and y-axis at the point B, then the incenter of the triangle OAB. సో ఇక్కడ ఇన్సెంటర్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది. దీని యొక్క స్లోప్ నెగిటివ్ ఉంటుంది కదా, కాబట్టి దాదాపుగా ఇటు సైడ్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇట్లా అయినా రావచ్చు, బట్ మనం పాయింట్స్ చెక్ చేద్దాము. ఎక్స్ యాక్సిస్ మీద కావాలంటే y0 తీసుకోవాలంటే ఏమైంది? 24/3. 24/3 కదా, అంటే 8,0 అయింది. సో దట్స్ ఇట్. ఇది 8,0 అయింది. దట్ ఈస్ ద పాయింట్ ఏ. సో ఇక్కడ ఉన్నట్టు ఇటు కింద వస్తుంది. సో ఇప్పుడు x0 తీసుకోండి, y ఏమవుతుంది? ఇట్లా రావాలి. y ఏమైంది? 0,6 అయితే దిస్ ఇస్ 0,6. ఇది పాయింట్ బి. సో మన లైన్ ఇట్లా వెళ్తుంది. దిస్ ద లైన్. ఏమైనా డౌట్ ఉందా? ఇట్లా వెళ్తుంది. సో ఇప్పుడు ఈ లైన్ అట ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఐసోలేస్ కాదు, ఇది స్కెలెటన్ ట్రయాంగిల్. స్కెలెన్ ట్రయాంగిల్ అయింది, ఎందుకంటే ఇక్కడ లెంత్ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఇక్కడ 10 వస్తుంది పైథాగరస్ తోటి. రైట్, ఇగో ఇది. సో దెన్ వాట్ ఈస్ ద ఇన్సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్? దీనికి ఇన్సెంటర్ ఏందని అడుగుతున్నాడు. ఫైండ్ ద ఇన్సెంటర్. ఇన్సెంటర్ ఎట్లా కనుక్కుంటారు సార్? మాకు సైడ్ లెన్స్ తెలుసు కదా, ఇది 0,0 కదా. ఫార్ములా ఉంది కదా సార్ ఇన్సెంటర్కి, I ఈజ్ ఈక్వల్ టు ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 బై a ప్లస్ b ప్లస్ c కామా ay1 ప్లస్ by2 ప్లస్ cy3 బై a ప్లస్ b ప్లస్ c. ఇదే కదా ఫార్ములా. సో బై దట్ ఫార్ములా వాట్ ఈస్ ద వాల్యూ? ఇప్పుడు ఇటు నుంచి ఇటు ఇట్లా మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. 10 into 0 0, 8 into 0 0, 6 into 8 48. 48 బై ఈ మూడింటిని యాడ్ చేయాలి, a ప్లస్ b ప్లస్ c. సో ఇదేమైంది? 24 అయింది. కామా ఇప్పుడు మళ్ళీ 10 into 0 0, 6 into 0 0, 8 into 6 48 బై మళ్ళీ 24 అంటే 2,2 అయింది. ఇన్సెంటర్ వచ్చేసి 2,2 అయింది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా కదా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. దట్ ఈస్ ద ఇన్సెంటర్. ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 బై a ప్లస్ b ప్లస్ c. సిమిలర్లీ ay1 ప్లస్ by2 ప్లస్ cy3 బై a ప్లస్ b ప్లస్ c. 2,2 వచ్చింది. దట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 8. 9th క్వశ్చన్ చూడండి. ఏ పాయింట్ p moves on the line if q and r are the fixed points, then the locus of the centroid of the triangle pqr. సేమ్ క్వశ్చన్. ఇందాక నేను చెప్పాను కదా అలాంటిదే క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. బాబు ఒక లైన్ ఉంది, సిమిలర్ క్వశ్చన్. సేమ్ అంటే సేమ్ కాదు, డాటా చేంజ్ చేసి రేపు ఇవ్వచ్చు. దీనిపైన ఒక పాయింట్ ఇచ్చాడు p of x, y. ఇది మిగిలిపోయిన ఒక 2 పాయింట్లతోటి ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుంది. దాని యొక్క సెంట్రాయిడ్ యొక్క లోకస్ ఏంది కనుక్కోమని అన్నాడు. ఓకేనా? సో సెంట్రాయిడ్ని h, k అనుకున్నారు. సో దట్ ఈస్ x ప్లస్ 1 ప్లస్ 3 బై 3. ఇదేమో h అయింది. k ఏమైంది బాబు? k ఈజ్ ఈక్వల్ టు సేమ్ y ప్లస్ 4 మైనస్ 2 బై 3 అయింది. సో ఇక్కడ x ప్లస్ 4 ఇది ఏంటి? x ఈక్వల్ టు 3h మైనస్ 4, y ఈజ్ ఈక్వల్ టు 3k మైనస్ 2 అయింది. ఈ రెండు తీసుకెళ్ళి లైన్లో పెడతారు. పెట్టేస్తే ఇది 2 టైమ్స్ ఆఫ్ 3h మైనస్ 4 మైనస్ 3 టైమ్స్ ఆఫ్ 3k మైనస్ 2 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫ్రమ్ హియర్ దిస్ ఇస్ 6h minus 8 minus 9k plus 6 plus 4 is equal to 0. సో ఇక్కడ మనకి 6x minus 9y plus 2 is equal to 0 అని వచ్చింది. దట్స్ ఇట్. సో దీని యొక్క స్లోప్ ఎంత బాబు అంటే m వచ్చేసి మైనస్ 6 బై మైనస్ 9, దట్ ఈస్ మైనస్ అంటే ప్లస్ 2/3 అయింది. 2/3 అనేది దీని యొక్క స్లోప్ విత్ స్లోప్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా కదా? ట్రికీగా సాల్వ్ చేయండి సార్. లిఖిత అట్లనే చేస్తున్నానమ్మా, మ్యాక్సిమం ట్రికీగానే చేస్తున్నా.
ఇక ఇంతకంటే షార్ట్ కట్స్ దాదాపు మీకు దొరకకపోవచ్చు. 10th one. If the straight line 2x minus 3y plus 17 is equal to 0 is perpendicular to the line passing through the point this and this, then the beta value is what? The straight line is perpendicular to the line passing through the points. పర్పెండిక్యులర్ గా ఉందంటే దీని యొక్క స్లోపు m1 అని తీసుకోండి, ఇది 2/3 అయింది. దీని స్లోపు m2 అని తీసుకోండి, దీని యొక్క స్లోప్ ఎంత? బీటా మైనస్ 17/15 - 7 అని రాయాలి. సో దిస్ ఇస్ బీటా మైనస్ 17/15 - 7 అంటే ఎంతమ్మా? 8. సో ఈ స్లోపు రెండు ఒకదానికొకటి ఎట్లా ఉన్నాయి? పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. కాబట్టి m1 m2 is equal to -1 అనేది వాడండి. ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ -1 కావాలి. సో బీటా మైనస్ 17/8 ఇంటూ 2/3 is equal to -1. సో దట్స్ వాట్ 2 4s are. సో బీటా మైనస్ 17 is equal to -12 అయింది. సో బీటా is equal to 5 అయింది. 5 is the correct answer. Third option. Okay, very good. Let us move further. Question number 11 చూడండి సార్. The perpendicular bisector of the line segment joining the points this and this has a y-intercept equal to -4. Then the value of k is what? ఏమైతుంది అని అడుగుతున్నాడు. ఒకసారి చూడడమ్మా. The perpendicular bisector of the line segment joining these two points. ఈ రెండు పాయింట్లు ఉన్నాయి. ఒకటేమో పాయింట్ 1,4, q పాయింట్ ఉంది, దట్ ఈస్ k,3. వీటి యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే తెలుసు కదా, ఈ రెండు పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ నుంచి వెళ్ళే పర్పెండిక్యులర్, ఇది పర్పెండిక్యులర్ బైసెక్టార్. హ్యాస్ y ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు -4 అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ k ఎంత? అసలు ఈ పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఏంటి సార్ అంటే డైరెక్ట్ గా మీరు దీని యొక్క స్లోప్ కనుక్కోండి, y2 - y1 x2 - x1 కనుక్కొని ఈ మిడిల్ పాయింట్ నుంచి వెళ్ళేది రాయాలి. సరే సార్, మిడ్ పాయింట్ ఏమైంది సార్? k+1/2 అయింది, 7/2 అయింది, ఇది మిడ్ పాయింట్. స్లోప్ ఏమైంది సార్? m. దీని యొక్క స్లోప్ m1, y2 - y1 ఇట్లా తీసుకుందాం, -1/1 - k అయింది, 1/1 - k ఇది స్లోప్. సో వాట్ ఈస్ m? దీని యొక్క స్లోప్ ఏమైంది? దీనికి పర్పెండిక్యులర్ గా ఉంటది కదా, సో k - 1/4 ఇది అయింది. రివర్స్ లో తీసుకొని -1 మల్టిప్లై చేశారు. సో ఈ లైన్ ఈక్వేషన్ ఏమైంది బాబు అంటే పాసింగ్ త్రూ ద పాయింట్ y - 7/2 is equal to slope into k - 1/4 into x - 7/2. ఇది 7 కదా, x minus k plus 1/2. సారీ, ఇట్లా వస్తుంది. బట్ దీని యొక్క y ఇంటర్సెప్ట్ -4 అట, అంటే ఇది 0, -4 కదా. x 0 పెడితే y -4 వస్తుంది కదా. సో లెట్ us take 0, -4 on this point on the line. సో -4 - 7/2 is equal to x 0 పెట్టాను, ఇదేమైంది మైనస్ టైమ్స్ ఆఫ్ -1/8 ఇంటూ k + 1 ఇంటూ k - 1 k² - 1 అయింది. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నారనుకోండి మీరు, -8 - 7 -15/2 is equal to ప్లస్ తీస్తే ఇక్కడ 1/4 టైమ్స్ ఆఫ్ k² - 1 అయింది. సో k² - 1 is equal to 60 అయింది, k² is equal to 61 అయింది, k is equal to ±√61 అయింది. ఓహో ఎన్నా ఎక్కడ పోయింది? 1,4 k,3 k + 1/2 7/2. ఈ పాయింట్ నుంచి వెళ్తూ దీని యొక్క స్లోప్ 1/1 - k. దీని స్లోప్ ఏమైంది? k - 1/4 లేదుగా, ఇక్కడ 4 లేదు, ఇది 1. అప్పటికి అనుకున్నా నేను 1 ఏదో తేడాగా రాస్తున్నా 4 లాగా, ఇది పోతుందేమో అనుకున్నా, పోయింది. సో ఇది 4 కాదమ్మా, k 1 ఇది. అంటే ఇక్కడ నేను k - 1/4 లేదు, యాక్చువల్గా 4 లేదు అని అంటే ఇక్కడ ఏమైంది? 0 పెడితే బాబు -2 అయింది, 2 అయింది, అంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి పోయింది. సారీ ఫర్ దట్. సో ఇది 1 అంటే ఎల్సిఎం తీసుకుంటే ఇదేమైంది? 2 అయింది. సో ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 1 మిగిలిపోయింది. సో k² - 1 is equal to 15 అయింది, k² is equal to 16 అయింది, k is equal to +or-4 అయింది. సో +or-4 లో ఒకటి మనకి ఇచ్చాడు -4. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. k - 1/1. మీరు అలర్ట్గానే ఉన్నారు. వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ 12 is equal to 0. ఇక్కడ కొట్టేద్దాం.
రైట్, ట్రై చేయండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ బాబు ఏమంటున్నాడు, ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ ఇన్ ద లైన్. మీకు తెలిసిందే కదా డైరెక్ట్గా ఇమేజ్ కనుక్కోండి, ఆ ఇమేజ్ ఇచ్చిన 4లో దేని మీద ఉంది అని అడుగుతున్నాడు. దేని మీద ఉందని అడుగుతున్నాడు. డైరెక్ట్గా మీరు ఇమేజ్ కనుక్కోవడమే. ఇమేజ్ ఫార్ములా ఏంది సార్, ఇమేజ్ x, y అయితే x మైనస్ x1, ఇది x1 y1 అనుకోండి, x మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 టైమ్స్ ఆఫ్, ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, 3 మైనస్ 5 ప్లస్ 1 బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. సో x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 5 బై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇక్కడ ఉన్నట్టు క్యాన్సిల్ అయిపోతుంది, పోతే ఇక్కడ -1 ప్లస్ 1 మిగిలిపోద్ది, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అయింది. అంటే x ఈక్వల్ టు 4 అయింది, y ఈజ్ ఈక్వల్ టు 4 అయింది. కరెక్టేనా? ఎస్, 4 అయింది. అంటే 4,4 ఇస్ ద పాయింట్. ఈ 4,4 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటా పోండి. ఇది ఫస్ట్ది రాంగ్, సెకండ్ది రాంగ్, థర్డ్ది 4 ప్లస్ 4 8 అయింది రాంగ్. ఇందులో పెట్టండి 4 ఎస్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా కదా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చెక్ చేసుకోవాలి అందరూ ఒకసారి చెక్ చేసుకోవాలి. రైట్, లెట్ us మూవ్ ఫర్దర్. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 13 ఫాస్ట్గా చేసుకుంటా పోవాలి. ద నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్స్. ఇప్పుడు సర్కిల్స్లోకి వచ్చినామమ్మా మనం, ఇక సర్కిల్స్లోకి వచ్చేసినాం. నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్స్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ 0 అండ్ దిస్. ఈ రెండు సర్కిల్స్కి S1 అనే ఒక సర్కిల్ ఉంది, S2 అనే ఒక సర్కిల్ ఉంది. ఈ రెండు సర్కిల్స్ ఎట్లా ఉన్నాయి, అవే ఫ్రమ్ ఈచ్ అదర్ ఉన్నాయా, టచ్ అవుతున్నాయా, ఇంటర్నల్ టచ్, ఇంటర్సెక్టింగ్గా, దాన్ని బట్టి మనం నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ చెప్పొచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, ఈ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. సర్కిల్ S1 ఉంది కదా, దీని యొక్క సెంటర్ ఎంత, C1 ఎంత 2,3 అయింది. రేడియస్ ఎంత R1, స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c. సో దిస్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 25, ఇది 5 అయింది, R1 5 అయిపోయింది. ఇది ఫస్ట్ సర్కిల్కి. సెకండ్ సర్కిల్కి సంబంధించి వాట్ ఈస్ ద సెంటర్, -3, -9 అయింది. వాట్ ఈస్ ద రేడియస్ R2, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 81 మైనస్ 26 అయింది. అంటే ఇది 90 మైనస్ 26, R2 ఈజ్ నథింగ్ బట్ 90 మైనస్ 26 ఈజ్ 64. సో R ఈజ్ ఈక్వల్ టు 8 అయింది. అవునా కదా? క్లియర్? రైట్. ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించి మనం ఏం చేద్దాం, C1 C2 కనుక్కుందాం. C1కి C2కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, ఈ రెండు పాయింట్స్కి మధ్యలో ఏమైంది సార్, 5 స్క్వేర్ 25 ప్లస్ 11 స్క్వేర్ సార్ 12 స్క్వేర్ 144 సార్, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 169 సార్, దట్ ఈస్ 13. సో C1 C2కి మధ్యలో డిస్టెన్స్ 13 అయింది. ఇప్పుడు R1 ప్లస్ R2 చేస్తే ఏమైంది సార్, R1 ప్లస్ R2 దట్ ఈస్ 5 ప్లస్ 8 కదా, దిస్ ఇస్ ఆల్సో 13 అయింది. అంటే బాబు C1 C2 లెంత్ అనేది R1 ప్లస్ R2 లెంత్కి ఈక్వల్ అయితే ఆ రెండు సర్కిల్స్ ఎట్లా ఉంటాయి, ద టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ, ఒకదాన్ని ఒకటి ఎక్స్టర్నల్ గా టచ్ చేస్తాయి. టచ్ చేసినప్పుడు ఎన్ని కామన్ టాంజెంట్స్ ఉంటాయి, 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఉంటాయి, ఒక ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్, 3 కామన్ టాంజెంట్స్ ఉంటాయి. సో 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈజ్ అని అడిగాడు, దీని ఆన్సర్ 3 అని రాస్తాం. వెరీ గుడ్, సూపర్. సో కామన్ టాంజెంట్స్ మీద కూడా సర్కిల్స్ లో క్వశ్చన్స్ వస్తాయి, కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటా ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 14. The length of the diameter of the circle which touches x-axis at the point 1,0 and passes through the point 2,3. Length of the diameter of the circle which touches the x-axis at 1,0. ఇది x-axis అనుకోండి, ఇది పాయింట్ 1,0 అనుకోండి, దీన్ని టచ్ చేస్తుంది ఇట్లా సర్కిల్, ఇట్లా టచ్ చేస్తూ పోయాయి చాలా ఉన్నాయి, చాలా సర్కిల్స్ ఉన్నాయి, బట్ అందులో 2,3 అనే పాయింట్ నుంచి వెళ్ళేది కావాలి. సో y-axis ఎక్కడైనా ఉండొచ్చు, మనకు సంబంధం లేదు, ఇంటర్సెక్ట్ కూడా అవ్వచ్చు y-axis అనేది. బట్ వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏమైంది, దీని యొక్క హైట్ మనకు తెలియదు కదా, ఈ హైట్ని ఒకవేళ మీరు ఏ లేదా ఆల్ఫా అనుకుంటే ఈ లెంత్ 1 అయితే ఇదేమైంది 1, ఆల్ఫా అవుతుంది. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, సర్కిల్ యొక్క సెంటర్ 1, ఆల్ఫా, రేడియస్ ఈజ్ ఆల్ఫా, రేడియస్ ఆల్ఫా అయింది. సో కాబట్టి రేడియస్ ఆల్ఫా అని తెలుసు, సెంటర్ 1, ఆల్ఫా అని తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏమైంది, x-1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్. సో ఇందులో x స్క్వేర్
దీంట్లో కంపల్సరీగా మనం ఇప్పుడు పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ సర్కిల్ ఎక్కడి నుంచి వెళ్తుంది అన్నాడు, 2,3 నుంచి వెళ్తుంది అన్నాడు. లెంత్ ఆఫ్ ద డయామీటర్ కనుక్కోవాలంటే రేడియస్ కనుక్కొని ఇంటూ 2 చేయాలి. సో రేడియస్ అంటే ఆల్ఫా కదా, ఆల్ఫా కనుక్కొని ఇంటూ 2 చేయాలి. 2 ఆల్ఫా కావాలి నాకు ఇక్కడ. సో నేను 2,3 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2,3 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది సార్, 2 పెట్టండి, 1 స్క్వేర్ 1, 3 పెట్టండి సార్, 3 మైనస్ ఆల్ఫా 9 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 6 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్. సో ఆల్ఫా స్క్వేర్ గాన్, 6 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 10. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 10/6. సో విచ్ ఈజ్ 5/3. ఆల్ఫా 5/3 అయింది. దెన్ లెంత్ ఆఫ్ ద డయామీటర్ కావాలిగా. డయామీటర్ అంటే ఏంది, డయామీటర్ అంటే ఏం రాస్తారు సార్, 2 టైమ్స్ ఆఫ్ ఆర్ అని రాస్తారు, అంటే 2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా అని రాస్తారు, 2 టైమ్స్ ఆఫ్ 5/3 అని రాస్తారు, విచ్ ఇస్ 10/3 అయింది డయామీటర్. 10/3. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4. 5/3 ఇస్ ద రేడియస్ అమ్మ. 5/3 ఇస్ నథింగ్ బట్ ఆల్ఫా. ఆల్ఫా అంటే రేడియస్. నాకు కావాల్సింది ఏంది, డయామీటర్ లెంత్ కావాలి. ఫోర్త్ ఆప్షన్. ఆల్ఫా ఐ టుక్ లెట్, మనం తీసుకున్నాం దీన్ని. ఆల్ఫా అనేది ఒక రేడియస్ లాగా తీసుకున్నాం. ఇది టచ్ అవుతుంది కదా, కాబట్టి ఇది రేడియస్ అయింది. ఇది లెంత్ ఆల్ఫా అయింది, ఇది లెంత్ 1 అయింది. కాబట్టి ఈ పాయింట్ ఏమైంది, సెంటర్ 1, ఆల్ఫా అయింది. సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు, కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ రాసినాం. ఇది రేడియస్. ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ ద రేడియస్. సార్ 50 క్వశ్చన్స్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ఏరియాస్ క్వశ్చన్స్ చెప్పలేదు, మీకు హోంవర్క్ లాగా ఇచ్చానమ్మా. అవి నేను అనుకుంటున్నాను కొన్ని క్వశ్చన్స్ నేను సాల్వ్ చేశాను, డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేశాను, ఒకసారి చూసుకోను. అందులో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. డెఫినెట్ ఇంటిగ్రేషన్లోనే ఏరియాస్ ఉంటాయి. డెఫినెట్ ఇంటిగ్రేషన్ అండ్ ఏరియాస్ వేరే కాదు, రెండు ఒకటే. డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ అన్నా ఏరియాస్ అన్నా అంతా ఒకటే. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కొన్ని చేసి నేను హోంవర్క్ చేసుకోండి అని చెప్పాను. నేను క్వశ్చన్స్ అయితే మీకు చూపించా, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద క్వశ్చన్స్ చూపించా. ఆ రోజు నేను 42 or 43 క్వశ్చన్స్ చేశానంటుంది. ఒక 5 క్వశ్చన్లు మీకు హోంవర్క్ ఇచ్చిన అంటుంది. అందులో ఉన్నాయి, డిఈ ఉన్నాయి, చూసుకోండి. చూడకుండా అడిగితే ఎట్లా చెప్పు. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద ఫోకై ఆఫ్ ద ఎలిప్స్ అండ్ హ్యావింగ్ ద సెంటర్ రేట్ 0,3. రైట్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బాబు, డెఫినెట్ గా క్వశ్చన్ ఎప్పుడైనా అడిగేటప్పుడు సర్కిల్స్ లో కేవలం సర్కిల్స్ మీదనే క్వశ్చన్ అడగడు, ఓన్లీ సర్కిల్స్ మీదనే క్వశ్చన్ అడగడు. కంపల్సరీగా మల్టీ క్వశ్చన్స్, అంటే మన దీంట్లో నుంచి దాంట్లోకి, దాంట్లో నుంచి దీంట్లోకి మొత్తం మిక్స్ చేసి అడుగుతాడు. కోనే సెక్షన్స్ మొత్తం మీద సర్కిల్స్ వస్తుంది అక్కడ. సో ఇప్పుడు ఏమన్నాడు, ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద ఫోకై ఆఫ్ ద ఎలిప్స్. దీనికి ఫోకై ఏంటి, ఇదేంది, ఇది హారిజాంటల్ ఎలిప్స్ ఇట్లా ఉంటుంది. దీని ఫోకై కావాలి. ఫోకై ఒకటేమో SAE,0, ఇంకోటి -AE,0 అయింది, అవునా కదా. అయితే ఇప్పుడు ఈ ఫోకై నుంచి వెళ్ళే సర్కిల్ కావాలట, హ్యావింగ్ సెంటర్ రేట్ 0,3. సింపుల్. 0,3 అంటే ఇదే. ఇది 0,3 అమ్మ. ఎందుకంటే ఏ వాల్యూ ఎంత 4, ఇక్కడ బి వాల్యూ 9 కదా, 3 కదా. సో 0,3. 0,3 సెంటర్ ఉండి ఈ 2 పాయింట్ల నుంచి వెళ్ళే సర్కిల్ కావాలట మనకి. ఇగో ఇట్లాంటి సర్కిల్ కావాలి. ఈ 2 పాయింట్స్ నుంచి వెళ్తూ ఇక్కడ సెంటర్ ఉండాలి, ఇట్లా ఉండాలి. కరెక్ట్ రావట్లేదు కదా, బట్ అర్థమైందని అనుకుంటా. మీకు ఏం చేయాలి ఇప్పుడు, ఈ 2 పాయింట్స్ నుంచి వెళ్తూ నాకు సర్కిల్ అవ్వాలి. ఇక్కడ ఇట్లా ఉండాలి సర్కిల్. దిస్ ద సర్కిల్ వేర్ సెంటర్ ఇస్ 0,3. సార్ సెంటర్ తెలిసినప్పుడు నాకు తెలియాల్సింది ఏంటి సార్, ఓన్లీ రేడియస్ కదా. ఈ లెంత్ రేడియస్ అయిద్దా కదా, అంటే ఈ ఒక్క పాయింట్ కనుక్కొని రెండింటికి మధ్యలో డిస్టెన్స్ కనుక్కుంటే రేడియస్ తెలిసిపోయింది. నాకు రేడియస్ తెలుసు, సెంటర్ తెలుసు, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ రాదా, వస్తుంది. అంటే నేను AE,0 కనుక్కోవడమే నాకు కావాల్సింది. వాట్ ఈస్ ఏఈ? ఏ అంటే 4 తెలుసు, ఈ తెలియాలి. ఈ ఎసెంట్రిసిటీ ఎలిప్స్కి ఏంది, √A² - B²/A². సో దట్ ఈస్ √16 - 9/16. 16 - 9 అంటే √7/4 అయింది ఈ వాల్యూ, అవునా కదా. సో ఆర్ వాల్యూ మనకు తెలిసింది, సెంటర్ తెలిసింది, ఏఈ వాల్యూ. సో వాట్ ఈస్ ఏఈ? ఏఈ అంటే ఏమైంది బాబు, ఏ అంటే 4, ఈ అంటే √7/4, అంటే ఇది √7,0 అయింది ఈ పాయింట్. ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్. సో ఆర్ ఇస్ ద రేడియస్. √, ఈ పాయింట్ వచ్చేసి √7,0 అయింది. ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ కనుక్కుంటున్నా. 0 - √7² అంటే 7 + 9, which is nothing but √17, which is 16, which is nothing but 4.
సో దీనికి రేడియస్ తెలుసు, సెంటర్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏమైంది సార్? ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్. సో దాట్స్ ఇట్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 9 6y ప్లస్ 9 మైనస్ 16 మైనస్ ప్లస్ 9 మైనస్ 16 అంతే కదా, మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. దట్స్ ఇట్. ఇట్లా రావాలి. ఎక్కడ ఉందో చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 వస్తుంది, 4 కాదు కదమ్మా. వైష్ ఒకసారి చూసుకో. ఇది 16 కదా, ఇక్కడ 9 ఉంది. 16 మైనస్ 9 మైనస్ 7 అయింది. రైట్. క్వశ్చన్ నెంబర్ 16 పోండి. If one of the diameters of the circle given by the equation is a chord of the circle, yes, whose center is minus 3 comma 2, then the radius of S is what? One of the diameters of the circle given by the equation. ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఈ సర్కిల్ని, ఈ సర్కిల్ యొక్క డయామీటర్ ఒకటి, ఇది డయామీటర్ అనుకోండి. అంటే దీని యొక్క సెంటర్ ఎంత సార్? సెంటర్ వచ్చేసి 2 కామా మైనస్ 3. రైట్. సో ఇది ఒక సర్కిల్ అట. ఈ సర్కిల్ యొక్క డయామీటర్ అట వేరే ఇంకొక సర్కిల్కి కార్డ్ అయిందట. అనదర్ సర్కిల్కి ఇది ఏమైంది? కార్డ్ అయింది. సో వన్ మోర్ సర్కిల్ ఈజ్ పాసింగ్ లైక్ దిస్, లైక్ దిస్. ఇది సర్కిల్. ఓకేనా? ఇప్పుడు ఈ ఎస్ అనే సర్కిల్కి ఈ వైట్ కలర్లో ఉన్న సర్కిల్ ఏమైంది చూడండి. ఇప్పుడు ఈ లైన్ ఉందా, ఈ లైన్ ఫస్ట్ సర్కిల్కి ఏమో కార్డ్, డయామీటర్, బట్ ఫర్ ద సెకండ్ సర్కిల్ ఇట్ ఈస్ ఎ కార్డ్, అది కార్డ్ అవుతుంది. హూ సెంటర్ ఈస్ మైనస్ 3 కామా 2. సో దీని యొక్క సెంటర్ ఇచ్చాడు బాబు, మైనస్ 3 కామా 2 అని ఇచ్చాడు. దెన్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్, ఎస్, దీని యొక్క రేడియస్ కావాలి. రేడియస్ అంటే ఈ రెండింటిని జాయిన్ చేస్తే వచ్చేది రేడియసేగా, ఇది రేడియసేగా, ఇది కనుక్కోమంటున్నాడు, ఆర్ కనుక్కోమంటున్నాడు. సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఇప్పుడు బాబు, ఇది కూడా రేడియసే కదా, ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ ఇది. సో ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ R1 ఏమైంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 9 ప్లస్ 12 అయింది, విచ్ ఈస్ రూట్ 25 అయింది, విచ్ ఈస్ 5 అయిపోయింది. సో దీని యొక్క లెంత్ 5 అయింది. దీని లెంత్ మనకు తెలియదు, మరి ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ కనుక్కోవచ్చా సార్? 2 పాయింట్స్కి మధ్యలో డిస్టెన్సే కదా ఇది. సో డిస్టెన్స్ D అయింది సార్. C1 C2, C1 కి C2 రెండు సెంటర్లకి మధ్యలో, ఇది C1 ఇది C2 రెండు సెంటర్కి మధ్యలో డిస్టెన్స్. సో D ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ 25, 5 స్క్వేర్ 25. సో విచ్ ఈస్ 5 రూట్ 2, దట్ ఈస్ ద డిస్టెన్స్. ఇది 5 రూట్ 2 అయింది. పైథాగరస్ వాడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, పైథాగరస్ వాడండి. R స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 25, 5 స్క్వేర్ ప్లస్ 50, విచ్ ఈస్ R స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 75. అంటే R ఇస్ నథింగ్ బట్ 5 రూట్ 3 అయింది. రేడియస్ ఈస్ నథింగ్ బట్ 5 రూట్ 3. ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? పోల్గా సార్ వాట్ ఈస్ ఎలిప్స్? ఎలిప్స్ తెలియదా? ఎలిప్స్ తెలియకపోతే నేను ఏం చేయలేనమ్మా దానికి. ఇప్పుడు నేను చెప్పాలంటే చెప్పలేను ఎలిప్స్ గురించి. ఎలిప్స్ ఆల్రెడీ నేను టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసుకోండి, అవెంజర్స్లో ఉంటుంది అది. లెట్ ద ఆర్థో సెంటర్ అండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ బి A ఆఫ్ మైనస్ 3 కామా 5, B ఆఫ్ 3 కామా 3 రెస్పెక్టివ్లీ. రైట్. ఇదట ఆర్థో సెంటర్ అయిందట H, ఇదట సెంట్రాయిడ్ అయిందట G అట ఒక ట్రయాంగిల్కి. ఇఫ్ C ఇస్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్, మీకు ఆల్రెడీ చెప్పానమ్మా, ONGC, ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పాను. ONGC, ఇందులో N అనేది 9 పాయింట్ సర్కిల్ మనం వాడము. అంటే ఇది O, తర్వాత G, తర్వాత C. సో ఇందులో ఇక్కడ 2:1 రేషియో ఉంటుంది, ఎందుకంటే మధ్యలో N క్యాన్సిల్ అయింది కదా, మధ్యలో ఒకటి పోయింది. అంటే రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 2 యూనిట్స్ ఉంటాయి, దీనికి మధ్యలో 1 యూనిట్ ఉంటుంది. సో సెంట్రాయిడ్ డివైడ్స్ ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ ఇన్ ద రేషియో 2:1 అని అన్నా. ఇప్పుడు ఇందులో ఆర్థో సెంటర్ ఇచ్చాడు, మైనస్ 3 కామా 5 ఇచ్చాడు, సెంట్రాయిడ్ ఇచ్చాడు 3 కామా 3 ఇచ్చాడు, అండ్ సెంట్రాయిడ్ ఇచ్చాడు. సర్కమ్ సెంటర్ ఇలే, సర్కమ్ సెంటర్ కనుక్కోవాలి. C ఇస్ ద సర్కమ్ సెంటర్ అన్నాడు, C ఇస్ ద సర్కమ్ సెంటర్. నేను ఇప్పుడు ఈ సెక్షన్ ఫార్ములా తోటి సర్కమ్ సెంటర్ని కనుక్కోవచ్చుగా. లెట్ us టేక్ ద సర్కమ్ సెంటర్ యాజ్ x కామా y. సెక్షన్ ఫార్ములా వేసేయండి, ఏమైంది సార్? 2x మైనస్ 3 బై 3 ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. తర్వాత 2y ప్లస్ 1 అంటే 5 బై 3 ఈజ్ ఈక్వల్ టు కూడా 3 అయింది. సో ఫ్రమ్ హియర్ 2x ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 3 12 అయిందా లేదా? 12 అంటే x ఈక్వల్ టు 6 అయింది. సేమ్ వే 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9, సారీ 3, 9 అయింది, 9లో 5 పోతే 4 అయింది, 4/2, y ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. సో బాబు ఇక్కడ నీకు సెంట్రాయిడ్ సర్కమ్ సెంటర్ వచ్చి ఏమొచ్చింది బాబు?
6, 2 అని ఫైండ్ అవుట్ చేసినావు. సో నీకు సర్కమ్ సెంటర్ తెలిసిపోయింది. దెన్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ లైన్ సెగ్మెంట్ ఏసీ యాజ్ ద డయామీటర్. ఏసీ అంటే ఈ రెండు, ఇది ఏ, ఇది సి. దీన్ని డయామీటర్ గా ఉన్న సర్కిల్ యొక్క దెన్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ లైన్ సెగ్మెంట్ ఏసీయా సారీ ఏసీ యాజ్ ద డయామీటర్ అంటే ఏ అంటే ఇది, సి అంటేనేమో ఇది. దీన్ని డయామీటర్ గా ఉన్న సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అని అంటున్నాడు. సో ఈ సర్కిల్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న దూరం కదా, ఓ నుంచి సి వరకు ఉన్న దూరం, ఓసి బార్ కనుక్కోవాలి, డిస్టెన్స్ కనుక్కోవాలి. ఓ అంటేనేమో -3, 5, ఇది 6, 2. ఇది ఏమైంది, √9 అంటే 81 అయింది, 3 అంటే 9 అయింది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ √90 అయింది, విచ్ ఈస్ 3√10 అయింది. ఇది ఓసి. దాని యొక్క రేడియస్ అంటే ఏమైంది, ఆర్ ఈజ్ నథింగ్ బట్ OC/2 కదా, దాంట్లో సగమే కదా. సో 3/2 × √10 అయింది. 3/2 × √10 అంటే దీన్ని మళ్ళీ కరెక్ట్గా రాసుకోవాలంటే ఎట్లా రాస్తారు సార్, 3√10/4 అని రాయొచ్చు. దీన్ని మళ్ళీ 3√5/2 అని కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద రేడియస్ 3 × √5/2. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియరా? అవునమ్మా, జామెట్రీలో మంచి మంచి క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ ఈసారి రాబోతున్నాయి మీకు. సో కాబట్టి జామెట్రీని అయితే వదలొద్దు, కంపల్సరీగా వర్కౌట్ చేయండి. కనీసం ఈ క్వశ్చన్స్ వరకైనా మీరు వర్కౌట్ చేయండి. చాలా మంది జామెట్రీని వదిలేశారు, డోంట్ లీవ్ ఇట్, వదలకూడదు. 3 circles of radii ABC where A less than B less than C touch each other externally if they have x-axis as a common tangent then. మీకు ఆల్రెడీ ఇది చాలా మంచి క్వశ్చన్, ఇదని ఆల్రెడీ చెప్పాను మీకు. 2 సర్కిల్స్ ఇట్లా ఉన్నాయి, 2 సర్కిల్స్ ఇట్లా ఉన్నాయి. ఈ రెండింటికి ఒక కామన్ టాంజెంట్ ఉంది, ఒకటే లైన్ ఉంది. ఇంకొక సర్కిల్ మధ్యలో ఎక్కడ ఉంది, ఈ మూడింటికి కలిపి కూడా ఒకటే కామన్ టాంజెంట్ ఉంది. దీస్ 3 circles ఆర్ టచింగ్ ఈచ్ అదర్ అండ్ దే హ్యావ్ కామన్ టాంజెంట్ ఆల్సో. సో ఇందులో అన్నిటికంటే చిన్నది ఏది బాబు, ఏ. సో దీని యొక్క రేడియస్ ఏ అయింది, ఒకటి బి అవుతుంది, ఇంకోటి సి అవుతుంది. అప్పుడు ఏమని రాయమని చెప్పాను, 1/√A ఈజ్ ఈక్వల్ టు 1/√B ప్లస్ 1/√C అని రాయమని చెప్పాను, గుర్తుందా? 1/√A ఈజ్ ఈక్వల్ టు 1/√B ప్లస్ 1/√C ఇస్ ద షార్ట్ కట్ అని చెప్పాను, గుర్తుపెట్టుకోండి. సో దట్స్ వాట్ ద ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సార్ ఉన్న వాటిలలో ఏదైతే చిన్నది ఉందో, A less than B less than చిన్న C అన్నాడు అంటే A ఇస్ ద స్మాలెస్ట్ వన్ కదా, కాబట్టి 1/√A తోటి స్టార్ట్ చేయాలి. 1/√A ఈజ్ ఈక్వల్ టు 1/√B ప్లస్ 1/√C. ఇది చాలా పెద్ద క్వశ్చన్, కాకపోతే మనం దీన్ని షార్ట్ కట్ గా నేర్చుకున్నాము ఇట్లా రాయాలని చెప్పి. సో డెఫినెట్ గా దీనికి సంబంధించిన క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 19th క్వశ్చన్. ఇఫ్ ద సర్కిల్స్ అండ్ దిస్ ఇంటర్సెక్ట్ ఎట్ 2 distinct points then. ఇవి రెండు ఒకవేళ 2 distinct points దగ్గర ఇంటర్సెక్ట్ అయితే అప్పుడు ఈ మిగిలిపోయిన ఆర్ వాల్యూ ఏదైతే ఉందో అది ఏమైతే, దాని యొక్క రేంజ్ ఏంది అని అన్నాడు. 2 circles ఒకదాన్ని ఒకటి ఇంటర్సెక్ట్ ఎప్పుడైతే అమ్మా, ఎప్పుడైతే ఇంటర్సెక్ట్ మాడ్యులస్ ఆఫ్ R1 - R2 లెస్ దాన్ C1 C2 లెస్ దాన్ R1 + R2 కావాలి అని అనుకున్నాం, గుర్తుందా? డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, మొత్తం 5 కేసెస్లో ఇది ఒక కేసు వేర్ 2 circles ఆర్ ఇంటర్సెక్టింగ్. ఫస్ట్ అబోవ్ అవుట్ సైడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ C1 C2 గ్రేటర్ దాన్ R1 + R2. Both are touching externally, C1 C2 is equal to R1 + R2. Both are intersecting, C1 C2 less than R1 + R2 but more than modulus of R1 - R2. So from here we are going to find out what is C1, C2, R1, R2 అన్ని కనుక్కుందాం. C1 అంటే ఏంది, ఇక్కడ సెంటర్, ఫస్ట్ దాని సెంటర్ ఏంది బాబు 8, 5. రేడియస్ ఏంది బాబు C1, రేడియస్ R1 ఏంటి √64 + 25 మైనస్, సార్ ఇది రేడియస్ పక్కకు వస్తుంది కదా అంటే ఎస్ 164 - R² ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయాలి. ఇప్పుడు ఇదంతా కాన్స్టెంట్ కిందకి వస్తుంది, అది -164 + R² అని వస్తుంది. సో R1 ఈజ్ నథింగ్ బట్ √175 అంటే R² - 75. ఇది ఫస్ట్ రేడియస్. తర్వాత సెకండ్ సర్కిల్కి సంబంధించి C2 4, 7 ఇస్ ద సెంటర్ అండ్ వాట్ ఇస్ ద రేడియస్ R6 36 అంటే R² కదా, రేడియస్ 6 అయింది. ఇప్పుడు నేను ఇక్కడ C1 C2 కనుక్కుంటా. C1 నుంచి C2 కున్న డిస్టెన్స్, ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత, 4 16 2 4 అయింది, √20 అయింది. ఇది C1 C2. R1 + R20 ఈ రెండింటిని యాడ్ చేయాలి, R1 - R20 రెండింటిని సపరేట్ చేయాలి. సో ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ దిస్ నౌ. బాబు C1 C2 అంటే √20 ఈజ్ లెస్ దాన్ R1 + R2 అంటే √20
ఆర్ స్క్వేర్ మైనస్ 75 ప్లస్ R2 అంటే 6 అండ్ గ్రేటర్ దాన్ మాడ్యులస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ 75 మైనస్ 6 అని వస్తుంది. సో ఇది ఒకసారి చూద్దాం. 6 అంటే ఇది ఎంత? 36 అంటే దిస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ కదా, దిస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. వై? బికాస్ 6 అంటేనే √36, ఇది ఆల్రెడీ పాజిటివ్. √36 ఆజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ √20 అయినప్పుడు ఇది చేయాల్సిన అవసరమే లేదు అసలు. నో నీడ్ టు సాల్వ్. మనం సాల్వ్ చేయాల్సింది ఇది, ఈ పార్టే సాల్వ్ చేయాలి. సో కాబట్టి ఏం చేస్తా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ 75 కదా, ఆర్ స్క్వేర్ మైనస్ 75 మైనస్ 6 లెస్ దాన్ √20. √20 ఏనమ్మా మీ అందరికి వచ్చింది, అంతేనా? సెంటర్ 8,10 8,5. అబ్బరా బాబు, ఎందుకు ఇట్లా పోయింది? థ్యాంక్ యూ. 8,10 అయినప్పుడు ఇది 100 అయింది కదా, మరి అప్పుడు ఇది 100 అయింది. అబ్బా, ఇంకా ఈజీ అయిపోయింది కదా క్వశ్చన్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్ ఈజీ అయిపోయింది. క్వశ్చన్ ఈజీ అయిపోయింది ఎందుకంటే ఇది 10 కదా, 10. C1 అంటే 64 ప్లస్ 100, 164 క్యాన్సిల్ అయితే R1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ అయింది, విచ్ ఇస్ ఆర్, లేదా మాడ్యులస్ ఆర్ అని కూడా రాసుకోవచ్చు. బట్ ఆర్ షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్. రేడియస్ అనేది ఇక్కడ ఆర్ అనేది పాజిటివ్ అని ఏమి ఇవ్వలేదు కాబట్టి మోడ్ ఆర్ అని పెట్టుకుందాం. ఓకే రైట్. దాని తర్వాత ఇక్కడ 6 వచ్చింది. ఇక్కడ ఏం రాస్తాను, మాడ్యులస్ ఆఫ్ ఆర్ ప్లస్ 6. ఇదేంది, మాడ్యులస్ ఆఫ్ ఆర్ మైనస్ 6. ఇట్లా రాద్దాం. ఇది ఓకే కదా? ఇప్పుడు ఇంతవరకు ఓకేనా? రైట్. ఇంకెక్కడ రాంగ్ అయితే చేయలే కదా నేను. 4, 7, 6 అది ఎప్పటికీ కరెక్ట్ అవుతుంది. C1, C2 మధ్యలో నాకు డౌట్ ఉందా? ఇప్పుడు C1, C2 కూడా తేడానే వస్తుంది కదా, మరి అప్పుడు C1, C2 కూడా తేడానే వస్తుంది కదా, √20 రాదు. ఎందుకంటే సెంటర్ మారిపోయింది కదా, సెంటర్ మారిపోయింది కాబట్టి ఇదేమైంది, జస్ట్ సెకండ్, సెంటర్ మారిపోయింది కాబట్టి ఇక్కడ వాల్యూ మారిపోద్ది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 16 అయింది, 3 9 అయింది, అంటే 5 అయిపోయింది. C1, C2 5 అయింది. సో ఇప్పుడు మనం ఇది వాడదాం. ఒక్కడి పోయే సర్కిల్ చూసారా, మొత్తం పోయింది. సో మాడ్యులస్ ఆఫ్ ఆర్ మైనస్ 6 లెస్ దాన్ 5, ఆర్ మైనస్ 6 5 గ్రేటర్ దాన్ -5. సో 1 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 11. ఆర్ అనేది మరి మాడ్యులస్ ఎందుకు తీసుకోలేదు సార్ అంటే, మాడ్యులస్ ఆర్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్ కదా. ఆర్ అంటే ఏంది, ఇక్కడ రేడియస్ వచ్చింది. R1 అంటే రేడియస్ కాబట్టి ఆర్ అని తీసుకోండి. సో ఆర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి వీ షుడ్ టేక్ ఓన్లీ పాజిటివ్ వాల్యూ. లేదా ఇక్కడ మోడ్ ఆర్ పెడితే మీకు ఇంకోటి కూడా వస్తుంది ఆన్సర్, అంటే నెగిటివ్లు కూడా వస్తాయి, నెగిటివ్లు కూడా వస్తాయి. బట్ నెగిటివ్లు వద్దు కదా, మనకు ఓన్లీ ఆర్ వాల్యూ పాజిటివ్ అయ్యేదే కావాలి కాబట్టి 1 to 11 అయింది. 1 to 11. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? 23K. Yes. Thank you. 20. Question number 20. If a circle C passing through the point 4, 0 touches the circle externally at the point 1, -1, then the radius of the circle C. Radius of the C. Babu, circle C passing through the point 4, 0 and touching the circle externally. Babu, ఇది ఒక సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ నట మనకి కావాల్సిన సర్కిల్ టచ్ చేస్తుందట. ఎట్లాగా? ఎక్స్టర్నల్ గా టచ్ చేస్తుందట ఎట్ ద పాయింట్ 1, -1. ఇగో ఇది పాయింట్ 1, -1. దీన్ని మన సర్కిల్ ఇట్లా టచ్ చేస్తుంది. టచ్ చేస్తూ ఇది దేని నుంచి పోతుందట, 4, 0 అనే పాయింట్ నుంచి పోతుంది. ఇది ఎక్కడ టచ్ చేస్తుంది సార్ అంటే 1, -1 దగ్గర ఈ సర్కిల్ని టచ్ చేస్తుంది. సో దెన్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్, దీని యొక్క రేడియస్ కావాలి. ఎట్లా చేస్తారు? ఇలా చేయొచ్చు అంటారు. ఏం చేస్తే బాగుంటుంది బాబు? కెన్ ఐ రైట్ ఫ్యామిలీ ఆఫ్ ద సర్కిల్స్? రాయొచ్చా? ఎట్లా రాస్తారు సార్ ఫ్యామిలీ ఆఫ్ ద సర్కిల్ అంటే, సర్కిల్ని ఒక సర్కిల్ లాగా తీసుకుంటా, ఈ పాయింట్ని పాయింట్ సర్కిల్ లాగా తీసుకొని ఫ్యామిలీ ఆఫ్ ద సర్కిల్ రాస్తా. రాయండి సార్. దీని ఎట్లా అంటే S1 ప్లస్ లాంబ్డా S2 ఈజ్ ఈక్వల్ టు 0. S ఈస్ ద సర్కిల్, గివెన్ సర్కిల్. x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y మైనస్ ప్లస్ 4x కదా, మైనస్ 12 ప్లస్ లాంబ్డా ఇంటూ S2 అంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ అనే పాయింట్ సర్కిల్ లాగా తీసుకుంటా. వాట్ ఈస్ ద పాయింట్ సర్కిల్? x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ x మైనస్ 1
సెంటర్ని 1, -1 అనుకోండి, ఇది y + 1 హోల్ స్క్వేర్, రేడియస్ 0 అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు 0. బట్ దిస్ ఈస్ పాసింగ్ త్రూ విచ్ పాయింట్ 4, 0 నుంచి వెళ్తుందిగా. సో దీంట్లో నేను 4, 0 పెడతా. 4 పెడితే ఏమైంది, ఇది 6, 16 అయింది. 4 పెడితే ఇది మళ్ళీ 16 అయింది, -12 ప్లస్ లాంబ్డా ఇంటూ 4, 0 పెట్టండి. 4, 0 పెడితే 4 అంటే 3, 9 అయింది. ఇక్కడ 0 పెడితే 1 అయింది, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫ్రమ్ హియర్ 32, 20. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -20/10 అయింది. లాంబ్డా వాల్యూ -2 అయింది. సో లాంబ్డా వాల్యూ -2 ఇక్కడ పెట్టండి. పెడితే మనకు కావాల్సిన సర్కిల్ వస్తుంది, దాని యొక్క రేడియస్ కనుక్కోవచ్చు. సో దట్ ఈస్ x² + y² ప్లస్ 4x -6y -12. లాంబ్డా వాల్యూ -2 అయినా 20 అయింది, అడిగిపోతే -20/10 -2 అయింది. -2 పెట్టుకోండి ఇక్కడ, -2 ఇంటూ దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవడం ఇక x² + y² -2x + 2y + 2, 1 + 1 2 అయింది, ఈజ్ ఈక్వల్ టు 0. x² - 2x² is -x², y² - 2y² is -y², 4x + 4x is 8x, -6y -4y -10y, -12 -4 -16 is equal to 0. సో ఇదేమైంది, x² + y² -8x + 10y + 16 is equal to 0 అయింది. ఇక్కడ రేడియస్ ఏమైంది బాబు, √4 కాబట్టి 16, 5 కాబట్టి 25, -16 5 అయింది. రేడియస్ 5 అయింది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. క్లియరా, ఏమన్నా డౌట్ ఉందా? రైట్. లెట్ us move further. Question number 21. If the area of an equilateral triangle inscribed in the circle is 27√3 square units. Inscribed in the circle, సర్కిల్ లోపల ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ పెట్టారట. ఇట్లా ఇది ఒక సర్కిల్, దీని లోపల నేను ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ పెడుతున్నా. ఇట్లాగా ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ సేమ్ ఉంటాయి. దీని యొక్క ఇన్ సెంటర్, సర్కమ్ సెంటరు లేదా సెంట్రాయిడ్ అన్నీ కూడా ఒకటే అవుతాయి, అన్నీ సేమ్, అదే ఒకటే పాయింట్ అన్నీ అవుతుంది. సో దిస్ ఇస్ ద పాయింట్ విచ్ ఈస్ ఇన్ సెంటర్ ఆల్సో, సర్కమ్ సెంటర్ ఆల్సో, సెంట్రాయిడ్ ఆల్సో ఫర్ ద ట్రయాంగిల్ ఏబిసి. ఇప్పుడు ఏమంటున్నాడంటే బాబు, దీని యొక్క ఏరియా ఇచ్చాడు, దీని యొక్క డెల్టా వచ్చేసి 27√3 అనమాట, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సర్కిల్ యొక్క సెంటరే దీనికి కూడా సెంటర్ ఇది. సెంటర్ ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి, -5, -6 అని ఇచ్చాడు సెంటర్, ఈ పాయింట్. దీని రేడియస్, ఏరియా ఆఫ్ ద ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యూనిట్స్, దెన్ సి వేసుకోండి అనుకుంటా. దెన్ సి అనేది ఇక్కడ పడలేదు, దెన్ సి ఈజ్ ఈక్వల్ టు వాట్, సి ఏమైతుందని అడుగుతాడట్టుంది, అదే అయి ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు సైడ్ లెంత్ ఏ కదా, నాకు సైడ్ లెంత్ ఏ తెలిస్తే నేను డెల్టా ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ a² అని రాయొచ్చు. దాని ఆన్సర్ 27√3 అయింది. సో √3 క్యాన్సిల్ అయితే a² ఈక్వల్ టు 27 × 4 అయింది. సరే, దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు నాకు ఏ కావాలి. ఎట్లా సార్ అంటే, ఇప్పుడు ఇది హైట్ కదా, దిస్ ఈజ్ ద హైట్, మొత్తం కలిపి హైట్ అయింది. హైట్ కనుక్కోవచ్చా సార్? ఇది రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కదా, ఇది సెంట్రాయిడ్ కూడా అయింది కదా, 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది కదా, మొత్తం హైట్ కనుక్కోవచ్చా? ఎస్, హైట్కి ఏకి మధ్యలో రిలేషన్ ఉంది కదా సార్. ఏంది సార్ రిలేషన్? ఈ లెంత్ ఎంత బాబు, ఇది a/2 అంటే ఇప్పుడు a² హైట్కి దీనికి మధ్యలో రిలేషన్ h/√3 వస్తుంది కదా. a² ఈజ్ ఈక్వల్ టు r², ఇదంతా r² ప్లస్ a²/4 అయింది. r² అంటే h, ఇదంతా హైట్ h అనుకోండి, ఇదంతా h అనుకోండి, hని చేస్తున్నా. సో h² ఈజ్ ఈక్వల్ టు 3/4 a² అయినప్పుడు h ఏమైంది అంటే a² ఏమైంది బాబు, 4h²/3 అయింది. సో ఏకి హెచ్కి మధ్య రిలేషన్, ఈ a² తీసుకొని ఇక్కడ పెడతా అంటే 4h²/3 ఈజ్ ఈక్వల్ టు 4 × 27,
4 4 క్యాన్సిల్ అయింది. h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 అయింది. h ఈక్వల్ టు 9 అయింది. h ఈక్వల్ టు 9 అంటే ఇదంతా 9 అయింది. దీని హైట్ మొత్తం 9 అయింది h. ఇప్పుడు ఈ 9ని నేను 3 భాగాలుగా విభజిస్తా. ఈ టోటల్ని 9/3 చేస్తే నాకు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? 3 వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 3 యూనిట్స్ రెడ్ కలర్లో పెడతా. ఇప్పుడు ఇది 2:1 కదమ్మా. ఇక్కడ 2 భాగాలు ఉంటే ఇక్కడ ఒక భాగం ఉంటుంది కదా. సో మొత్తం 9, 9 అట. 9 అంటే ఇక్కడ 3 భాగాలలో ఒక భాగం 3 ఇక్కడ పోయింది. ఇక్కడ 3 + 3 6 ఇక్కడ పోయింది. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా లెంత్ 6 అయింది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా లెంత్ 3 అయింది. అంటే రేడియస్ ఏమైంది? 6 అయింది. రేడియస్ 6 అయిందా లేదా? రేడియస్ 6 అయింది. అంటే ఈ సర్కిల్ యొక్క రేడియస్ 6 చేయాలి నేను. సర్కిల్ యొక్క రేడియస్ ఏంది సార్? r = r² = అంటే 36 = g² ఇక్కడ 25 + 36 - c అవుతుంది. సో ఫ్రమ్ హియర్ c = ఇది క్యాన్సిల్ అయితే c = 25 అయింది. దాట్స్ ఇట్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమైనా డౌట్ ఉందా? కరెంట్ లేదు, యాక్చువల్గా కరెంట్ లేదు. ఏసీ అస్సలు నడవట్లేదు. అంటే కరెంట్ లేకపోతే ఏసీ ఎట్లా నడుతుంది? ఇది కేవలం ఇన్వర్టర్ తోటి నడుస్తూ ఉంది. ఫ్యాన్ ఉండదు ఈ రూమ్లో, అందుకే బాగా చెమటలు పడుతుంది. కరెంట్ పోయింది. ఇక్కడ 22 చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 22 సార్. If a circle of radius r passes through the origin O and intersects the coordinate axis at A and B, then the locus of the foot of the perpendicular O on AB. Locus questions, circles మీద locus questions కూడా అడుగుతారు. ఏంది సార్? If the circle of radius r passes through the origin, a circle of radius r passes through origin అంటే ఏమైంది? x² ప్లస్ సార్ ఆరిజిన్ నుంచి వెళ్తుందట అమ్మ. కాదు ఆరిజిన్ నుంచి ఒక సర్కిల్ వెళ్తుందట విత్ రేడియస్ r అన్నాడు. అండ్ ఇంటర్సెక్ట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఎట్ ఏబి. ఏబిల దగ్గర దీన్ని ఇది ఏ, ఇది బి ఎక్కడో ఉందనుకోండి, ఇక్కడ బి, ఏబిల దగ్గర ఇట్లా కట్ చేస్తుంది. ఇంటర్సెక్ట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఎట్ ఏబి. దెన్ ద లోకస్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఓ ఆన్ ఏబి. ఈ ఏబి అనేది ఏమైంది బాబు? కంపల్సరీగా సర్కిల్కి డయామీటర్ అయింది. ఎందుకంటే ఆరిజిన్ నుంచి వెళ్తుందంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏబి ఇస్ ద డయామీటర్ సబ్టెండ్స్ రైట్ యాంగిల్ ఎట్ ద ఆరిజిన్ కదా. కాబట్టి సర్కిల్ ఇట్లా వస్తుంది. ఏబి దానికి డయామీటర్ అవుతుంది. అయితే ఇప్పుడు దీని నుంచి దెన్ ద లోకస్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ఏబి. దీని మీద వేసే ఫుట్ ఏదైతే ఉందో దీని యొక్క లోకస్ కావాలట. దాన్ని నేను హెచ్కామకే అనుకుంటా. లెట్. సో ఆరిజిన్ నుంచి ఏబి అనే లైన్ మీద వేసే ఫుట్ ఏదైతే ఉందో దాని యొక్క లోకస్ ఏంది అనుకోమంటున్నాడు. దాన్ని హెచ్కామకే అనుకోండి. అనుకున్న తర్వాత సార్ ఈ లైన్ ఏంటి? ఈ లైన్ ఏంటి బాబు అని అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ అయినప్పుడు ఈ టోటల్ లెంత్ ఏమైంది? 2r అయిద్దిగా. డయామీటర్ కదా, ఇదంతా డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే దీని లెంత్ ఏమైంది? 2r అయింది. అంటే దీని యొక్క లెంత్ ఒకవేళ నేను దీన్ని a,0 0,b అని నేను అనుకున్నాను అనుకుంటే టోటల్ లెంత్ అంటే √a² + b². ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ ఏమైంది బాబు? 2r అయింది. ఇది ఓకే కదా? ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఇది, అది లెంత్ 2r అయింది. అంటే a² + b² = 4r² అయింది. ఇది మనం పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఏంది సార్? ఈ లైన్ ఈక్వేషన్ ఎట్లనే తీసుకుంటా పోతే ఇది x/a + y/b = 1 కదా సార్. ఎందుకంటే మీరు ఇంటర్సెప్ట్ ఫామ్ లో a, a అని అన్నారు, ఇది b అన్నారుగా. x/a + y/b = 1. ఇప్పుడు దీనికి ఆరిజిన్ నుంచి ఫుట్ కనుక్కొని దాని హెచ్కామాకే అనుకుంటా. ఓకేనా? సో ఇప్పుడు ఫుట్ ఏమైంది సార్ అంటే h - x1 / a. ఏ అంటే ఎంత? 1/a = k - 0 హెచ్కామాకే ఫుట్ అనుకున్నా 1/b = -1 టైమ్స్ ఆఫ్ దీన్ని ఇందులో పెట్టేయాలి. సో -1/a² + b², 1/a² + 1/b² అయింది. సో h is ఇది ఎల్సిఎం తీసుకొని పైకి తీసుకొద్దాం. 1 అయింది. దిస్ ఇస్ a² b² / a² + b². ఇదేమైంది? bk = a² b² / a² + b² అయింది. a² h²
సరే మనం దీన్ని క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోదామా? క్యాన్సిల్ చేద్దామా ఈ రెండింటిని? ఏని ఇక్కడ ఏని, ఇక్కడ బీని, ఇక్కడ బీని క్యాన్సిల్ చేద్దాం. చేస్తే నాకు ఇప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని వచ్చింది. కే ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఇందులో స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్ చేసి యాడ్ చేస్తే బాగుంటుందా అని అనుకుంటున్నాను. రెండింటిని స్క్వేరింగ్ చేద్దామా? చేస్తే ఏమైంది సార్? హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ చేస్తే అక్కడ నాకేమొస్తుంది? ఏబి ఇక్కడ, ఏబి ఇక్కడ, దీన్ని ఇక్కడ ఏబి కామన్ తీయచ్చుగా. ఏబి ఇంటూ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయింది. ఇక్కడ కూడా ఏబి ఇంటూ ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయింది. ఆల్రెడీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్, ఇది 4r స్క్వేర్ రాసుకోవచ్చు మనం. సో స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసి చూద్దాం ఒకసారి. చేస్తే ఏమైంది బాబు? ఫస్ట్ దాన్ని స్క్వేర్ చేస్తే ఏమైంది? ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అయింది. ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అయింది. ఇక్కడ నుంచి హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇందులో నుంచి ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ కామన్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నాకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మిగిలిపోయింది. ఇదొకటి క్యాన్సిల్ అయితే హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై అబ్బో ఎక్కడో నేను మిస్టేక్ చేస్తున్నానని నాకు అనిపిస్తుంది. నేను ఒక చిన్న స్టెప్ ఏమన్నా రివర్స్లో తీసుకొని చేయాలా? తీసుకొని చేస్తే ఇక్కడే రివర్స్ తీసుకొని చేస్తే బాగుంటుందేమో. అవునా? రైట్, ఇక్కడే రివర్స్ తీసుకొని చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఇది 1/h, ఇది 1/k తీసుకుంటే అప్పుడు కింద వాటిల్లో ప్లస్లు వస్తాయి, మల్టిప్లికేషన్స్ రాకుండా. అవును కదా? అట్లా చేద్దామా? రైట్, ఒక్కసారి దీన్ని చూడండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు నాకేం వచ్చిందమ్మా? హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్, ఏబి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని వచ్చింది. 1/h ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏబి స్క్వేర్ అవుతుంది. 1/k ఏమైంది? ఏ స్క్వేర్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇది 4r స్క్వేర్ అనుకోండి. ఇది క్యాన్సిల్ చేస్తున్నా, సారీ. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి అయింది. ఇది 4r స్క్వేర్ అయింది. అంటే ఇది 4r స్క్వేర్ బై ఏ బి స్క్వేర్, ఇది కూడా 4r స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి. సో ఇఫ్ ఐ రైట్ 1/h స్క్వేర్ plus 1/k square, then it becomes 4 అంటే 16r power 4 into 1/a square b square into 1/a square plus 1/b square అవుతుంది. ఇట్లా వస్తుంది. 1/a whole square 1/b square ఇట్లా వస్తుంది. సో ఫ్రమ్ హియర్ 1/h square plus 1/k square is equal to 16r power 4 into, ఇది ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది? రాదు కదా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ అని వస్తుంది. ఏ స్క్వేర్ బి స్క్వేర్ మిగిలిపోతుందమ్మో, 1/ab మిగిలిపోతుంది. ఎక్కడో నేను మిస్టేక్ చేసినట్టు ఉంటుంది. ఒకసారి చూడండి. ఎనీవేర్ ఐ డిడ్ మిస్టేక్. నేను ఏబీలని ఇక్కడి నుంచి ఎలిమినేట్ చేయాలి. నేనే అనుకున్నాను కదా ఏబీలని, కాబట్టి నేను ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేస్తేనే ఆన్సర్ వచ్చినట్టు. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4r స్క్వేర్ని వాడుకోవాలి. అక్కడ వాడాను. ఫుట్ 0 0 పెట్టాను. 1/a స్క్వేర్ 1/b స్క్వేర్ అయింది. సో ఇదేమైంది? ఏ స్క్వేర్. ఇక్కడ రాంగ్ చేసిన అన్నట్టుంది కదా నేను.
ఇదేమిది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ అంటే పైకి వస్తుంది. ఇక్కడ రాంగ్ చేశాను, అది అందుకనే మొత్తం పోయింది. ఈ స్టెప్ రాంగ్ వేసానట్టు, ఈ స్టెప్ రాంగ్ వేశాను. మళ్ళీ ఒకసారి చేద్దాం, ఆగండి. నేను రివర్స్ తీసుకునేటప్పుడు అక్కడ రాంగ్ తీసుకున్నానట్టుంది, అందుకే పోయింది అది. డైరెక్ట్ స్టెప్ వేస్తే ఒక్కోసారి ఇక్కడ ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చేస్తూ ఉన్నప్పుడు ఈ లైట్లతోటి కూడా మాకు సరిగ్గా కనబడట్లేదు ఇక్కడ. ప్లస్ మోర్ ఓవర్ నేను వైట్ కలరే వాడుతున్నాను కాబట్టి ఇంకొంచెం రైట్. ఒకసారి జాగ్రత్తగా చిన్నగా రాసుకుంటే పోతే మనకి దొరుకుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఏహెచ్ కదా, ఇది ఏహెచ్, ఇదేమో బీకే ఈజ్ ఈక్వల్ టు ఇది 1 ఇదేమైంది ఏ స్క్వేర్ బీ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ అయింది, అంతేనా? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్, పైకి వస్తే ఇది ఏ స్క్వేర్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అయింది, అంటే 4r² అయిపోయింది. అబ్బా, సో ఇది 4r², ఏబి కామన్ ఇస్తాను, ఏ స్క్వేర్ బీ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 4r². ఏ స్క్వేర్ బీ స్క్వేర్ అంటే మనకు కావాలి. ఎక్కడ పోతుందమ్మా, మళ్ళీ ఒకసారి వద్దాం ఇక్కడికి. మళ్ళీ ఒక్కసారి వద్దామా, ఎక్స్ ఇంటూ రెండింటి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది ఒకసారి ఇది కూడా చూద్దాం. h² h ఈజ్ ఈక్వల్ టు ab స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఇది ఒకటి వచ్చింది. k ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అని ఇది వచ్చింది, అంతే కదా? రైట్. ఒకవేళ ఈ రెండింటిని మల్టిప్లై చేసామనుకోండి, మల్టిప్లై చేస్తే ఏమైంది, a³ b³ బై దిస్ అయింది. హెచ్కేలలో వచ్చింది ఏబి అనేది. హోల్ పవర్ 1/3 లెక్క లేవుగా, మరి హోల్ క్యూబ్ ఉంది. సరే చూద్దాం, హెచ్ ఇంటూ కే కూడా ఒకసారి చేసి చూద్దాం. ఇది a³ b³ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అయింది. అంటే ఇది 4 అంటే 16h² k 16r², hk ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ క్యూబ్ అయింది. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 16r² hk హోల్ పవర్ 1/3 అవుతుంది. ఇది ఒక ఈక్వేషన్ అనుకోండి. మళ్ళీ రెండింటిని యాడ్ చేద్దాం, h² ప్లస్ k² యాడ్ చేద్దాం. చేస్తే ఏమైంది సార్, ఇక్కడ ఏబి బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇట్లా యాడ్ అయ్యి ఇదేమైంది బాబు, హోల్ స్క్వేర్ అయ్యి ఇది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి నీకు h² ప్లస్ k² ఏమొచ్చింది బాబు, ఇది ఏబి హోల్ స్క్వేర్ బై 4r అని ఇక్కడ వచ్చింది, 4r². సో నాకు ఏబి వాల్యూ వచ్చింది. ఈ ఏబి వాల్యూని ఇక్కడ పెడతాను. h² ప్లస్ k² ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ 16r² hk హోల్ పవర్ 2/3. ఇక్కడ వచ్చేది 4r² అని ఇటు రావాలి, 4r² అని ఇటు వచ్చింది. సో ఇప్పుడు హోల్ క్యూబ్ చేయాలి కాబట్టి 64r పవర్ 6 h² k² హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 16r² hk హోల్ స్క్వేర్ అయింది ఇది. సో 64r పవర్ 6 h² k² హోల్ క్యూబ్
ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 16 ఆర్ పవర్ 4 హెచ్ స్క్వేర్ కే స్క్వేర్ అయింది. సో 16 4s are 4 4s are ఆర్ పవర్ 4 ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే నాకు మిగిలిపోయింది ఏంటి ఆర్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ వై స్క్వేర్ అని రావాలి ఆన్సర్. ఇట్లా ఉందా? ఆప్షన్ చెక్ చేసుకో. రైట్, ఒకసారి చూడండి, ఇది ఉంటే ఇక అంతే, అదే ఆన్సర్. లేకపోతే క్యూబ్లలో అయితే ఒకటి ఉంది 4r స్క్వేర్ హోల్ క్యూబ్ 4x స్క్వేర్ వై స్క్వేర్. సారీ, సరే, ఇది ఎక్కడో పోతా ఉంది నాది, బట్ ఇట్లానే వచ్చింది. కానీ మనకేంది ఇక్కడ 4r స్క్వేర్ ఇక్కడ రావాల్సింది, ఇక్కడ వచ్చిందా ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అటు రావాలి, ఇటు వచ్చింది. ఎక్కడో చిన్న ఈ ఆర్లలో ఎక్కడో పోగొట్టు ఉంటుంది. నేను చూడండి ఒకసారి, ఆర్లలో ఎక్కడో పోయి ఉంటుంది. హోల్ పవర్ 4 సమ్వేర్ ఇట్ ఈస్ గాన్. ఈ ఆర్ స్క్వేర్ యాక్చువల్గా ఇటు రావాలి. లేదా ఎక్స్ ప్లస్ వై ఇంటూ, లేదా దీన్ని నేను ఎక్స్ ప్లస్ వై కూడా చేయొచ్చు. లేదా ఒకసారి చూద్దాం, ఫోర్త్ ఆప్షన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఓఆర్ఆర్ హెచ్ ప్లస్ కే, ఈ రెండింటిని యాడ్ చేద్దాము. హెచ్ని కేని యాడ్ చేయండి, ఏమైంది? రెండింటిలోంచి ఏబి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామన్ వచ్చేసి ఏబి ఏ ప్లస్ బి అయింది. ఇది అంత ఈజీ ఏం కాదు. ఏ ప్లస్ బి, ఇది ఆర్ స్క్వేరే, బట్ ఏబి ఇంటూ ఏ ప్లస్ బి మళ్ళీ ఒకటి వచ్చింది, కష్టమైంది. ఇదే ఇక దాంతో. సరే, తర్వాత చూద్దాం. ఒకసారి మీరైతే చెక్ చేయండి. నాకు ఎక్కడో ఒకసారి పోతే ఇక దొరకదు మనకి. ఒక్కసారి ఒక దగ్గర మిస్ అయిందంటే అది దొరకదు. మీరే పట్టుకోవాలి ఇప్పుడు దాన్ని. నాకు తెలిసి ఇది సింపుల్ క్వశ్చనే, కానీ నేను ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తున్నాను అని అనిపిస్తుంది. కన్ఫ్యూజన్లో ఏదో ఒక దగ్గర అయితే పక్కాగా మిస్టేక్ చేస్తా ఉన్నా, దాంతో పోతా ఉంది. ఓకే, సో ఇదే రావాలనుకుంటా, బట్ ఆర్ స్క్వేర్ కూడా అక్కడ కొంచెం రివర్స్లో వచ్చింది. సరే, ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ ద కార్డ్స్ ఇంటర్సెప్టెడ్ ఆన్ ద సర్కిల్ బై ద లైన్ వేర్ ఎన్ ఈస్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అన్నాడు. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ ద కార్డ్స్ అట. బాబు ఒక సర్కిల్ ఉంది, ఇగో ఇది సర్కిల్, దీని యొక్క కార్డ్ అట. ఇదే కార్డ్ బాబు, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎన్. దీని యొక్క సెంటర్ మనకి 0,0, రేడియస్ వచ్చేసి దీనిది 4 అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కనుక్కోవాలి. కనుక్కుంటే మనకి ఈ లెంత్ వస్తుంది, అంతే కదా అడిగింది. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ ద కార్డ్స్. ఇలాంటి కార్డులు ఇన్ఫైనైట్లీ మెనీ ఉంటాయి. వీటి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద లెన్స్ కావాలంటే ఫస్ట్ లెంత్ కనుక్కోవాలి. ఈ ఏబి లెంత్ కనుక్కోవాలి. ఇది తెలుసు. ఆరిజిన్ నుంచి ఈ లైన్కి ఉన్న డిస్టెన్స్ ఏమైంది? n/√2 అయింది. అవునే కదా, అంతే కదా. n/√a² ప్లస్ b స్క్వేర్ 2 అయింది. n/√2 అయింది. అప్పుడు ఇదేమైంది సార్ అంటే ఇది √r² 16 మైనస్ దిస్ n²/2 ఇట్లా వస్తుంది. ఇది లెంత్ అయింది. దీన్ని 2 టైమ్స్ చేయాలి. ఇది సాల్వ్ చేయాల్సింది బాబు. ఇది ఒకదాని యొక్క లెంత్, ఇది ఒకదాని యొక్క లెంత్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ ద కార్డ్స్. సో సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ చేయాలంటే బాబు వేర్ ఎన్ ఈజ్ ద న్యాచురల్ నెంబర్ కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అని పెట్టి చేయాలి. వేర్ ఎన్ ఈజ్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అని అన్నాడు. సో ఇక్కడ మాక్సిమం వాల్యూ ఎన్కి ఎంత తీసుకోవచ్చు అంటే 16 మైనస్ n²/2 అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలిగా. దాన్ని బట్టి మనకి ఎన్ వాల్యూ ఎంత ఉండాలో తెలిసిపోద్ది. సో 32 మైనస్ n² గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో n² అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 32 ఉండాలి. n² అనేది అంటే ఎంత తీసుకుంటే బాగుంటుంది? 6 తీసుకోలేము. సో n వాల్యూ మస్ట్ బి ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కావాలి. 5 కంటే తక్కువ ఉండాలి. అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 5 వరకు తీసుకుందాం. స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే ఏమైంది బాబు? 4 కామన్ తీయచ్చు. తీసిన తర్వాత 16 మైనస్ 1²/2 ప్లస్ 16 మైనస్ 2²/2 ప్లస్ 16 మైనస్
3 square by 2 plus 16 minus 4 square by 2 plus 16 minus 5 square by 2 అయింది. 6 ఉండదు, నెగిటివ్ అయిపోద్ది కాబట్టి ఇది లోపలిది. సో 4 into 16 plus 16 5 times కదా, అంతేనా? 1 నుంచి స్టార్ట్ చేసినాం అంటే ఏమైంది, 80 అయింది అంతే కదా. 80 మైనస్ ఇందులోంచి 1/2 తీస్తే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 5 natural numbers is n into n plus 1 into 2n plus 1/6 ఇదైంది. సో దిస్ ఇస్ 4 into 80 మైనస్ 6 పోయింది. ఇక్కడ కరెక్టే కదా, 55/2 అయింది. 55/2 అయింది. సో 4 into 160 మైనస్ 55/2 అయింది. 2 2s are, సో 2 into దిస్ ఇస్ 105 అంటే 210 అయింది. 210 వచ్చింది. 210, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్. వెరీ గుడ్ అమ్మ మల్లేష్ రెడ్డి, సూపర్, ఎక్సలెంట్, కరెక్ట్గా చేసావు. తర్వాత మనం కరెక్ట్గానే కౌంట్ రాస్తున్నాం కదా, రైట్. 23 తర్వాత 24. క్వశ్చన్ నెంబర్ 24 చేయండి. కన్సిడర్ ఎ సర్కిల్ C which touches the y-axis at 0,6 and cuts off an intercept 6√5 on the x-axis. Then the radius of the circle C is what? Consider a circle C which touches y-axis at 0,6. y-axis ని 0,6 దగ్గర టచ్ చేస్తుందట. టచ్ చేస్తూ అండ్ కట్స్ అండ్ ఇంటర్సెప్టర్స్ ఆన్ x-axis. x-axis మీద కొద్ది ఇంటర్సెప్ట్ కూడా కట్ చేసుకుంటూ పోతుంది. ఇట్లా ఉంది సర్కిల్. సో ఇది ఇక్కడ కట్ చేసేది ఎంత అన్నాడంటే బాబు 6√5 అట. సో ఏబి, వాట్ ఈస్ లెంత్ ఆఫ్ ఏబి? 2 times of square root of g square minus c అని ఉంటుంది. ఇది 6√5 అన్నాడు. 6√5 అంటే 2 3s are, 3 లోపలికి పోతే ఏమైంది బాబు? 45 అయింది. అంటే g square minus c is 45 అని చెప్పి మనకు డైరెక్ట్గా ఇక్కడ తెలిసిపోయింది. ఇది ఒకటి ఇచ్చాడు. కన్సిడర్ ద సర్కిల్ సి విచ్ టచెస్ దిస్ యాక్సిస్. అంటే దీని యొక్క సెంటర్కి వచ్చే సర్కిలే ఇక్కడ, దీని హైట్ ఇది, దీని హైట్ ఎంత? ఇది ఆల్రెడీ 6, ఇది మనకు తెలియదు, ఇది ఆల్ఫా అనుకోండి. సో సెంటర్ ఆల్ఫా కామా 6 అయింది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ద రేడియస్. ఈ రేడియస్ ఇది, ఈ రేడియసే మనకు ఆల్ఫా, ఇది ఆల్ఫా. సో ఈ లెంత్ 6 అని తెలుసు, ఈ లెంత్ దీంట్లో సగం కదా, 3√5 అని తెలుసు. అంటే నాకు ఆల్ఫా తెలుస్తుంది కదా, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ తెలుస్తుంది కదా. అంటే ఇది నాకు అవసరం లేదైతే, ఇదంతా నేను చేయాల్సిన అవసరం లేదు. నాకు ఇది 6 అని తెలుసు, ఇది 3√5 దాంట్లో సగం అని తెలుసు, ఇది ఆల్ఫా అని తెలుసు. సో డైరెక్ట్గా ఆల్ఫా స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 6 స్క్వేర్ ప్లస్ 3√5 హోల్ స్క్వేర్ అంటే 45 అయింది. సో ఆల్ఫా స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 36 ప్లస్ 45. 45 అంటే 51 అయింది కదా, ఇది 51 ప్లస్ 30 81 అయింది. సో ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 9 అయింది. ఆల్ఫా 9 అయితే ఈ పాయింట్ ఏంటంటే 9,6 అయింది. దెన్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 9 కదా, 9 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పారు. ఆప్షన్ 2. మల్లేష్ రెడ్డి, యజ్ఞప్రియ, వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ 25 చూడండి సార్. If two tangents drawn from a point P to the parabola y square equal to 4x are at right angles, then the locus of point P is what? Point P యొక్క locus ఏంటి? Two tangents drawn from a point P to the parabola. Two tangents draw చేశారు ఒక పాయింట్ ఉంది, parabola are the right angles, then locus. అరే బాబు, ఇది ఏమైంది పారాబోలాకి? y square equal to 4x కి నేను డైరెక్ట్రిక్స్ నుంచి ఒకవేళ పాయింట్ తీసుకొని టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ టాంజెంట్స్ ఒకదానికొకటి ఎట్లా ఉంటాయమ్మా? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉంటాయి, అవునా కాదు? సో తను ఇండైరెక్ట్గా ఏం అడుగుతున్నాడు? డైరెక్ట్రిక్స్ అడుగుతున్నాడు. తను ఇండైరెక్ట్లీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ డైరెక్ట్రిక్స్. ఇది పారాబోలా ఇట్లా ఉంది. సో ఈ డైరెక్ట్రిక్స్ మించి నేను ఏదైనా పాయింట్ తీసుకొని డ్రా చేస్తే టాంజెంట్స్ కంపల్సరీగా ఒకదానికొకటి 90 degrees ఉంటాయి. ఉండాలంటే ఈ పాయింట్ ఎక్కడ ఉండాలి? డైరెక్ట్రిక్స్ మీద ఉండాలి. సో దీని యొక్క డైరెక్ట్రిక్స్ ఏమైంది సార్? x ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుంది. x ఈక్వల్ టు మైనస్ ఏ అంటే ఏ అంత ఇక్కడ 4a ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో a ఈజ్ ఈక్వల్ టు 4a ఈజ్ ఈక్వల్ టు ఇది 4 కదా, a ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. సో x ఈక్వల్ టు మైనస్ ఏ అంటే x ఈక్వల్ టు -1 అయింది, థర్డ్ 1 అయింది. డెఫినేషన్ ఒకటి గుర్తుంటే సరిపోద్ది. డెఫినేషన్, వాట్ ఈస్ ద డెఫినేషన్? డైరెక్ట్రిక్స్ మీద నుంచి ఏ పాయింట్ తీసుకున్నా అక్కడి నుంచి టాంజెంట్స్ ఒకవేళ పారాబోలాకి డ్రా చేస్తే యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఈజ్ ఆల్వేస్ 90 degrees అనేది గుర్తుపెట్టుకోండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 26.
The area of the quadrilateral formed by the tangents at the ends of the points of the latus recta of the ellipse. ఇప్పుడు మన ellipse లోకి వచ్చినాం బాబు. ఇది ఒక ఎలిప్స్. ఏం ఎలిప్స్ సార్ అంటే బాబు ఇది హారిజాంటల్ ఎలిప్స్. హారిజాంటల్ ఎలిప్స్. ఈ ఎలిప్స్ పైన లాటస్ రెక్టా ఉంటాయా? ఇక్కడ ఒకటి ఉంటుంది లాటస్ రెక్టమ్. ఏంటిది ఇది సార్? ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ అని ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర నేను ఒక టాంజెంట్ డ్రా చేయాలట. అట్లా ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేయాలి. ఈ టాంజెంట్స్ అన్ని కూడా 4 ఉన్నాయి కదా పాయింట్స్. ఆ 4 పాయింట్ల దగ్గర టాంజెంట్ డ్రా చేస్తే ఈ టాంజెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఒక క్వాడ్రిలేటరల్ని ఫామ్ చేస్తాయి. దాని యొక్క ఏరియా ఎంత అని అన్నాడు. నేను ఇవన్నీ చేయకుండా కేవలం ఇగో ఈ ఏరియా మాత్రమే కనుక్కుంటా. ఈ ఏరియా, దిస్ ఏరియా ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ అవుట్. సో ఏరియా కనుక్కోవాలంటే ఫస్ట్ నేను ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేయాలి కదా. టాంజెంట్ డ్రా చేసి ఆ పాయింట్స్ ఎందుకో ఈ లెంత్ ఎంత, ఈ లెంత్ ఎంత కనుక్కుంటే నాకు సరిపోతుంది. అంటే జస్ట్ నీడ్ టు ఫైండ్ అవుట్ ద టాంజెంట్ అంతే. బట్ వాట్ ఈస్ ఏఈ? బి స్క్వేర్ అంటే ఏంది? ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 9, బి స్క్వేర్ అంటే 5. సో నాకు ఈ స్క్వేర్ కావాలి. ఇది ఎలిప్స్ కదా. సో ఏమైంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అయింది. సో ఈ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 9 మైనస్ 5 బై 9 అయింది. ఈ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 4 బై 9 అయింది. ఈ వాల్యూ ఇస్ 2 బై 3 అయింది. ఎసెంట్రిసిటీ 2 బై 3. సో నాకు ఈ తెలిసింది, ఏ తెలుసు. ఏ వాల్యూ ఎంతమ్మా? 3 కదా. ఏ 3, బి అంతా √5. సో వాట్ ఈస్ ఏఈ? ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ అంటే ఏంది? ఏ ఇంటూ ఈ 3 ఇంటూ 2 బై 3 ఇస్ 2 కామా బి స్క్వేర్ బై ఏ. బి స్క్వేర్ అంటే 5 బై ఏ అంటే బై 3. సో ఇది 2 కామా 5 బై 3. ఈ పాయింట్ దగ్గర నేను టాంజెంట్ డ్రా చేస్తాను. సో స్లోప్ కనుక్కోవాలంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేయండి. ఏమైంది బాబు డిఫరెన్షియేషన్? దిస్ 2x బై 9 ప్లస్ 2y y డాష్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి y డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటు పోతే మైనస్ 2x బై 9 ఇంటూ ఇది పైకి పోతే 5 బై 2y అయింది. సో 2 క్యాన్సిల్ అయింది. సో వాట్ ఈస్ y డాష్? y డాష్ ఈస్ మైనస్ x అంటే 2 మైనస్ 2 బై 9 ఇంటూ 5 బై y అంటే ఎంత? 5 బై 3. 5 బై 3. సో 5 5s 3 3s ద ఆన్సర్ ఈస్ మైనస్ 2 బై 3. సో టాంజెంట్ యొక్క స్లోప్ వచ్చేసి మైనస్ 2 బై 3 అయింది. అండ్ లైన్ వచ్చేసి 2 బై 5 2 కామా 2 బై 5. వాట్ ఈస్ ద లైన్ ఈక్వేషన్? y మైనస్ 5 బై 3 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఇంటూ x మైనస్ 2. ఇది ఇప్పుడు ఇందులో నేను ఈ పాయింట్ కావాలంటే y 0 పెడతా. y 0 పెడితే x ఏమైంది బాబు? x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు y 0 పెడుతున్నాను. x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్. ఇది 5 బై 2 అయింది. 5 బై 2. సో x ఈక్వల్ టు 2 ప్లస్ 5 బై 2 విచ్ ఈస్ 9 బై 2 అయింది. సో ద పాయింట్ ఈస్ 9 బై 2. అంటే ఈ లెంత్ 9 బై 2 అయింది. ఇప్పుడు ఈ లెంత్ కావాలంటే x 0 పెట్టాలి. ఇందులో x 0 పెట్టండి. ఏమైంది? x 0 పెట్టాలి. x 0 పెడితే ఇది మైనస్ మైనస్ ప్లస్ 2 అయింది. సో y ఈజ్ ఈక్వల్ టు 5 బై 3 ప్లస్ 4 బై 3. సో y ఈజ్ ఈక్వల్ టు 9 బై 3 అంటే 3 అయింది. ఈ లెంత్ 3 అయింది. సో టోటల్ ఆన్సర్ ఏందమ్మా? డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ 9 బై 2 ఇంటూ హైట్ 3. ఇది కేవలం దీని వరకు డెల్టా. మొత్తం నాకు ఎన్ని డెల్టాలు ఉన్నాయి? అట్లా 1 2 3 4 ఉన్నాయి ట్రయాంగిల్స్. కాబట్టి ఇంటూ 4 చేయాలి. సో ఐ నీడ్ ఇయర్ 4 డెల్టా. సో 4 4 క్యాన్సిల్ అయితే నాకు 27 వస్తుంది ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమన్నా డౌట్ ఉందా? వెరీ గుడ్ అమ్మా, సూపర్. లెట్ us move further. Question number 27. Axis of the parabola lies along x-axis if its vertex and focus are at a distance of 2 and 4 respectively from the origin on the positive x-axis, then which of the following points does not lie on it? అంటే బాబు ఇక్కడ ఒక పారాబోలా అన్నాడు. ఇది x-axis, ఇది y-axis అనుకోండి. సో x-axis మీదట axis of the parabola lie along x-axis, its vertex and focus are, ఇది vertex, ఇది focus. ఇవి ఎట్లా ఉన్నాయట? ఆరిజిన్ నుంచి 0,0 నుంచి ఇదేమో 2 యూనిట్స్ దూరంలో ఉందట. అంటే ఇది 2,0 అయింది. ఇదేమో 4 యూనిట్స్ దూరంలో ఉందట. ఇది 4,0 అయింది. సో 4,0 ఫోకస్ అయింది, 2,0 వర్టెక్స్ అయింది. అంటే మన యొక్క పారాబోలా ఇట్లా రావాలి. ఇది పారాబోలా. అంటే ఇదేమైంది సార్ అంటే ఇది డైరెక్ట్రిక్స్ అయింది. ఇప్పుడు ఈ లెంత్ 2 కదా, మరి ఈ లెంత్ కూడా ఏంది 2నే కదా. ఇది ఆరిజిన్ అయితే 0,0 అయితే. సో ఇది డైరెక్ట్రిక్స్ అవుద్ది అప్పుడు. ఓకే రైట్. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా? పారాబోలా ఈక్వేషన్ ఏంటి సార్? y మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 2 హోల్ స్క్వేర్.
విత్ లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్. ఇది ఎంత బాబు? ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఇది 4a కదా సార్, 4a అంటే 8 రావాలి. సో వై స్క్వేర్ ఈక్వల్ టు 8 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్, సారీ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 అని రావాలి. ఇది పారాబోలా. ఇప్పుడు ఇందులో ఇచ్చిన పాయింట్లు ఏవి దాని మీద ఉండవు, ఏది ఉండదు అని అడుగుతున్నాడు. సో 4, -4 ఒకసారి చెక్ చేద్దామా? 4 అంటే 16 వచ్చింది, 4 పెడితే 2 అయింది, 16 అయింది. ఇది ఉంటుంది. ఇట్ లైస్ ఆన్ ద పారాబోలా. అంటే వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 8 ఇంటూ ఎక్స్ మైనస్ 2ని సాటిస్ఫై చేయనిది కావాలి. ఇది చెక్ చేద్దాం. 2√6 హోల్ స్క్వేర్ అంటే ఏమైంది? 24 అయింది. 24 అయింది. ఇది 24 అయిద్దా? 5 - 2 3 8 are 24. సో ఇది కూడా ఉంటుంది. తర్వాత 4√2 పెట్టండి ఇక్కడ y బదులుగా. ఏమైంది ఇప్పుడు? 16 2 32 అయింది. ఇది 32 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 6 - 4 2 is 4 4 ఇంటూ 8 32. ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఇక మిగిలిపోయింది ఇదే. ఇది చెక్ చేద్దాం. 6 స్క్వేర్ అంటే 36 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 8 - 2. సో 8 ఇంటూ 6 48 వస్తుంది. కాబట్టి నాట్ ఈక్వల్. 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది సాటిస్ఫై చేయట్లే, మిగతా అన్ని సాటిస్ఫై చేస్తుంది. 4th ఆప్షన్. ఓకే రైట్. లెట్ us మూవ్ ఫర్దర్. క్వశ్చన్ నెంబర్ 28 చూడండి అమ్మా. ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద హైపర్బోలా ప్యారలల్ టు ద లైన్. ఈ లైన్కి ప్యారలల్గా ఉండే హైపర్బోలా ఏదవుతుందట అడుగుతున్నాడు. హైపర్బోలాకి టాంజెంట్గా ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద హైపర్బోలా విచ్ ఈస్ ప్యారలల్ టు దిస్. బాబు దీని యొక్క స్లోప్ ఎంత బాబు? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 కాబట్టి స్లోప్ 1 అయింది సార్. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా? సారీ, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా ఎట్లా ఉంది ఒకసారి చూడండి సార్. x²/5 మైనస్ y²/4 ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద హైపర్బోలా ఇన్ స్లోప్ ఫార్మ్? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్, అంతే కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ a² మైనస్ b² m². a² m² మైనస్ b². ఇది హైపర్బోలాకి. సో y ఈజ్ ఈక్వల్ టు mx అంటే 1x ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a² అంటే 5 ఇంటూ 1 మైనస్ b² అంటే 4. సో y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఆర్ మైనస్ 1. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్లస్ తీసుకున్నాను. క్లియరా? వెరీ గుడ్ అమ్మా. మల్లేష్ రెడ్డికి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడ చూడండి y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 అవుతుంది. అది ఉంది ఆల్రెడీ. ఇక మిగతా వాటిలో కాన్స్టెంట్స్ వేరే ఉన్నాయి, అది కుదరదు సార్. ఎలిప్స్ అయితే ఏమైంది సార్ అంటే ఇక్కడ a² m² ప్లస్ b² అయితే 9 అంటే 3 వచ్చేది, ఇది వచ్చేది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. If the tangents on the ellipse at the points 1, 2 and a, b are perpendicular to each other, then a² is equal to. Ellipse మీద at the point 1, 2 and a, b are perpendicular to each other అట. అంటే బాబు ఇది ఒక ఎలిప్స్ అయితే ఎలిప్స్ మీద ఒక పాయింట్ దగ్గర 1, 2 అనేది ఒక పాయింట్ ఉంది, ఇంకోటేమో a, b అనేది ఇంకోటి ఉంది. ఈ రెండింటి దగ్గర నేను టాంజెంట్స్ తీసుకుంటే ఆ టాంజెంట్స్ ఒకదానికొకటి ఎట్లా ఉన్నాయట? పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. సో ఎలిప్స్ మీద టాంజెంట్స్ పర్పెండిక్యులర్ గా ఉండాలి అని అంటే ఐబో ఎక్కడ ఉండాలి? డైరెక్టర్ సర్కిల్ మీద ఉండాలి. సో డైరెక్టర్ సర్కిల్ ఆఫ్ ద ఎలిప్స్ ఏదైతే ఉందో ఆ డైరెక్టర్ సర్కిల్ మీద ఈ రెండు పాయింట్లు ఉండాలని వాడు ఇది చెప్తున్నాడు. సో వీటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ అక్కడ ఉండాలి. ఓకే ఇది డైరెక్టర్ సర్కిల్ ఇక్కడ ఉంది, 90 degrees అవుతుంది. సో దే షుడ్ ఇంటర్సెక్ట్ ఆన్ ద డైరెక్టర్ సర్కిల్. దీని యొక్క ఈక్వేషన్ ఏంది సార్? అసలు x²/2 ప్లస్ y²/8 ఈజ్ ఈక్వల్ టు 1. అంతేనా? x²/2 ప్లస్ y²/8 ఈజ్ ఈక్వల్ టు 1. సో వాట్ ఈస్ ద డైరెక్టర్ సర్కిల్ ఈక్వేషన్? x² ప్లస్ y² ఈక్వల్ టు a² ప్లస్ b², 10 అవుతుంది. ఇది సర్కిల్ ఈక్వేషన్. సో ఇక్కడ టాంజెంట్, ఇక్కడ టాంజెంట్, దే షుడ్ ఇంటర్సెక్ట్ ఆన్ ద సర్కిల్. సో ఒకటి ఏంటంటే a, b దీని మీద ఉంది కాబట్టి నేను a, b పెట్టచ్చు కదా. ఇది a²/2
ప్లస్ బీ స్క్వేర్ బై 8 ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఒక ఈక్వేషన్ వచ్చింది నాకు. అండ్ ఈ పాయింట్ దగ్గర నేను టాంజెంట్ డ్రా చేస్తే దాని యొక్క స్లోప్ కావాలి ఏ కామా బి దగ్గర. స్లోప్ ఎట్లా కనుక్కుంటారు బాబు? స్లోప్ కనుక్కోవడానికి నేను డిఫరెన్షియేట్ చేయాలి. 8x ప్లస్ 2y y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. సో వాట్ ఈస్ y డాష్? 2 4s అంటే మైనస్ 4x బై y అయింది. సో y డాష్ ఎట్ దిస్ పాయింట్ 1, 2 దగ్గర ఏమైంది బాబు? -4/2 విచ్ ఇస్ -2 అయింది. దీనికి ఇది పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి దీని యొక్క పర్పెండిక్యులర్ ఏమైంది? m ఈజ్ నథింగ్ బట్ -1/2 2కి 1/2 అయింది. దీని స్లోప్ కావాలి. దీని స్లోప్ 1/2 కావాలి. అంటే ఇక్కడ నేను a/b పెడతా. దిస్ ఇస్ నథింగ్ బట్ -4a/b. సో ఇక్కడ వచ్చేసి మనకి a/b ఈజ్ నథింగ్ బట్ -1/8 అయింది. ఇది సెకండ్ది. సో ఏ స్క్వేర్ కావాలి కాబట్టి బి వాల్యూ తీసుకొచ్చి ఇందులో పెడదాం. సో వాట్ ఈస్ బి? బి ఈజ్ నథింగ్ బట్ -8a. ఇది తీసుకొచ్చి ఇందులో పెడుతున్నాను. పెడితే నాకు a²/2 ప్లస్ బి అంటే ఏంది బాబు? 8 అంటే 64a²/8 ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. సో దిస్ ఈజ్ a² ప్లస్ 16a² ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. సో a² ఈక్వల్ టు 2/17 అయిందమ్మా. 2/17 అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సార్ మీరు నా మెసేజ్ చూడటం లేదు. ఎంసెట్ 24th అని చెప్పాను కదమ్మా. 24th స్టార్ట్ అయిద్దని చెప్పాను కదా ఎంసెట్. 30. క్వశ్చన్ నెంబర్ 30. Right. The tangent to the parabola at the point where it intersects the circle in the first quadrant passes through the point అని అన్నాడు. The tangent to the parabola at the where it intersects the circle. పారాబోలా యొక్క టాంజెంట్ ఏంది ఇక్కడ? y is equal to mx plus a/m. a అంటే ఎంత ఇక్కడ? 1/m. ఇక్కడ నుంచి a అంటే ఎంత? 4a4 కదా, a 1 అయింది. సో y is equal to mx plus a/m అంటే 1 అయింది. So tangent to the parabola at the point where it intersects the circle in the first quadrant passes through the point అని అన్నాడు. అంటే ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యేది ఏమైతాయి? ఈ రెండు ఇంటర్సెక్ట్ అవ్వాలట. y² తీసేసి 4x రాయండి. సో x² ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. అంటే x² ప్లస్ 4x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? x మైనస్ 5 ప్లస్ 5 ఇంటూ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. అంటే x ఈక్వల్ టు 1, -5. బట్ ఫస్ట్ క్వాడ్రంట్ అన్నాడు కాబట్టి x మస్ట్ బి పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోకూడదు. సో x 1 అయితే y ఏమైంది మరి? y² ఈజ్ ఈక్వల్ టు 4x కదా. x 1 పెడితే y² ఈక్వల్ టు 4 అంటే y వాల్యూ +or-2. బట్ ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి 2, 1, 2 తీసుకోవాలి. సో xy ఈజ్ ఈక్వల్ టు 1, 2. సో 1, 2 అనే పాయింట్ దగ్గర నేను టాంజెంట్ కనుక్కోవాలి, పాసెస్ త్రూ ద పాయింట్. సో ఇప్పుడు ఈ 1, 2 తీసుకెళ్ళి ఇందులో పెడతా. Tangent to the parabola at the point of intersection of the circle and this. So x value 1 పెట్టండి, y value 2 పెట్టండి. 2 is equal to m plus 1/m. ఇది కండిషన్. సో హియర్ 2m is equal to m² plus 1. సో m² minus 2m plus 1 is equal to 0. సో m is equal to 1 అయింది, పర్ఫెక్ట్ స్క్వేర్. m1 తీసుకుపోయి మళ్ళీ ఇందులో పెడితే y is equal to x plus 1 is the tangent అయింది. ఇది మనకు కావాల్సిన టాంజెంట్. ఈ టాంజెంట్ పాసెస్ త్రూ విచ్ పాయింట్? ఇందులో ఇదే నుంచి పాస్ అవుతుంది అని అంటున్నాడు. చెక్ చేసుకోవడమే. 3/4, 7/4 నుంచి పోతుందిగా. 3/4 ప్లస్ 1 ఏమైంది? 7/4 కదా. ఈజ్ ఈక్వల్ టు 7/4 ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. 4/3 ఈజ్ ఈక్వల్ టు 1/3 కాదు. 3/4 ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 1 కాదు. -1/4 ఇస్ కాదు. సో ఓన్లీ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ అయిందా ఇది? Right. Let us move further. Question number 31. If the eccentricity of the standard hyperbola passing through the point 4, 6 is 2, then the equation of the tangent to the hyperbola at 4, 6 is what? If the eccentricity of the standard hyperbola passing through the point 4, 6. Standard hyperbola in sir x² by a² minus y² by b² is equal to 1. ఇది 4, 6 నుంచి వెళ్తుందట. దీని యొక్క ఎసెంట్రిసిటీ అనేది 2 అయిందట. అప్పుడు 4, 6 దగ్గర దీని యొక్క టాంజెంట్ ఏంది అని అడిగాడు. బాబు ఇది 4, 6 నుంచి వెళ్తుంది కాబట్టి 16/a² మైనస్ 64/b² ఈజ్ ఈక్వల్ టు 1 చేద్దాం.
ఓకే, ఇది ఇట్లా ఉంచండి. ఇది ఫస్ట్ ఈక్వేషన్ మీకు వచ్చింది. ఇప్పుడు ఎసెంట్రిసిటీ అంటే ఏంది హైపర్బోలాకి? ఈ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. అంటే ఈ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఎసెంట్రిసిటీ అంతా ఇక్కడ 1. సో 1 ప్లస్ కరెక్టే కదా? బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3 అయింది. ఇది ఒకటి తెలిసింది. సో నాకు ఇప్పుడు ఏం కావాలి? టాంజెంట్ టు దట్ కావాలి. సో బి స్క్వేర్ ఈక్వల్ టు 3a స్క్వేర్ కదా. ఇది తీసుకుపోయి ఇందులో పెడితే నాకు ఏ స్క్వేర్ వాల్యూ వస్తుంది కదా. 16 బై ఏ స్క్వేర్ మైనస్ 64 బై 3a స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అయింది. 48 మైనస్ 64 బై 3a స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అంటే 3a స్క్వేర్. సో ఇదేంది తేడా పడ్డదే? అచ్చా, బి స్క్వేర్ 3 అయింది అంటే సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై బి స్క్వేర్ రావాలట్టుంది, అంతే కదా. బి స్క్వేర్ వాల్యూ ఏ స్క్వేర్ కంటే ఎక్కువ ఉంది కదా. బి స్క్వేర్ ఇస్ 3 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే బి స్క్వేర్ ఎక్కువ ఉంది. బి స్క్వేర్ ఎక్కువ ఉంది అని అంటే ఇక్కడ ఏ స్క్వేర్ వాల్యూ రాదు కదా మరి. ఈ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇంతే కదా. బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 అయింది. బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ మైనస్ 1. ఇదే రాశాను. ఈ స్క్వేర్ అంటే మోర్ దాన్ 1 కదా. బి వాల్యూస్ మోర్ వచ్చినప్పుడు మరి ఇది ఎందుకు మరి రావట్లేదు? నెగిటివ్ వస్తుంది కదా. 6 స్క్వేర్ ఈక్వల్ టు 36. ఎక్కడ తప్పు రాసినానా? మళ్ళీ అక్కడ అనుభవట్టినానే 36. 4,6 ఇక్కడ తప్పు రాసినానా? ఇక్కడ తప్పు రాశాను కదా. 36 అని రాయాలి. ఇది 36. థ్యాంక్ యూ. సో ఇది 36. అంటే 3a స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 12. సో ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 అయింది. రైట్, థ్యాంక్ యూ. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 4 అయింది. ఏ స్క్వేర్ తెలిస్తే నాకు బి స్క్వేర్ తెలిసిపోయినట్టే. సో బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 12 అయింది. కాబట్టి ఈ రెండు ఇందులో పెట్టేస్తాను. ఎక్స్ స్క్వేర్ బై 4 మైనస్ వై స్క్వేర్ బై 12 ఇజ్ ఈక్వల్ టు 1 అయింది. ఇప్పుడు నాకు 4,6 దగ్గర టాంజెంట్ కావాలి. సో దీని టాంజెంట్ ఎస్ ఇది అయితే S1 ఈక్వల్ టు 0నే కదా. సో S1 ఈక్వల్ టు 0 చేద్దాం. ఎస్ అంటే ఇక్కడ ఏంది? ఎక్స్ స్క్వేర్ బై 4 మైనస్ వై స్క్వేర్ బై 12 మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. వాట్ ఈస్ S1? x1 by 4 minus y1 by 12 minus 1 is equal to 0 కదా. సో 4,6 దగ్గర కాబట్టి ఇది పెట్టేసేయండి. 4x by 4 minus 6y by 12 minus 1 is equal to 0. సో x minus y by 2 minus 1 is equal to 0. 2x minus y minus 2 is equal to 0. 2x minus y minus 2. 2x minus y minus 2. Fourth option is the correct answer. ఓకే,
రైట్ 31 అయిపోయింది. నెక్స్ట్ 32 చూడండి. క్వశ్చన్ నెంబర్ 32. ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ టు ద కర్వ్స్ దిస్ అండ్ దిస్. పారాబోలాకి హైపర్బోలా, ఇది రెక్టాంగులర్ హైపర్బోలాకి కామన్ టాంజెంట్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఏం చేయాలి సార్? దీని యొక్క టాంజెంట్ ఏంటి సార్? y = mx + c, mx + a/m. a అంటే ఇక్కడ 4/m. ఇది దీనికి కూడా టాంజెంట్ కావాలి అంటే ఇక్కడ నేను xy = -4 కదా, దీంట్లో y తీసేసి ఇది రాస్తా. x × y ఏమైంది? mx + 4/m = -4 అయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఎల్సిఎం తీసుకొని రాద్దాము. తీసుకుంటే ఏమైంది సార్? x × m² x + 4 + 4m = 0. అంటే m² x² + 4x + 4m = 0. దీని యొక్క డిస్క్రిమినెంట్ 0 కావాలిగా మరి. దీని యొక్క డిస్క్రిమినెంట్ 0 కావాలి. 0 చేద్దాం. b² - 4ac b² - 4ac = 0 కావాలి. సో ఇక్కడ 1 - m³ = 0. సో m = 1 అయింది. m = 1 ఇందులో పెడతాను. y = x + 4 అయింది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. y = x + 4. ఓకే రైట్. సో ఇక్కడ ఉన్న టాంజెంట్ని దీంట్లో పెట్టాను. ఇది దీన్ని టచ్ చేయాలి కాబట్టి దాని యొక్క డిస్క్రిమినెంట్ 0 కావాలి. చేస్తే నాకు m వచ్చిందా, mని ఇక్కడ పెడితే నాకు టాంజెంట్ వచ్చింది. 33. The length of the minor axis of an ellipse in the standard form 4/√3. If the ellipse touches the line, then its eccentricity is. అంటే మైనర్ లెంత్ ఆఫ్ ద మైనర్ యాక్సిస్ అంటే 2b కదా, అంటే b = 2/√3 అని ఇచ్చాడు. If the ellipse touches the line, then eccentricity is what? దీన్ని టచ్ చేస్తుందట ఎలిప్స్. ఒక ఎలిప్స్ ఉంది, ఎలిప్స్ ఈ లైన్ని టచ్ చేస్తుంది అంటే టాంజెంట్ అవుతుంది. ఇది x + 6y - 8 = 0. ఎసెంట్రిసిటీ ఎంత అని అడుగుతున్నాడు. నాకు బి తెలుసు, ఏ ఒక్కటి తెలిస్తే ఆన్సర్ వస్తుంది. దీంతో ఏమైనా చేయొచ్చా అంటే ఒకటి చేయొచ్చు. ప్రోడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద ఫోకై AE, 0 -AE, 0 టు ఎనీ టాంజెంట్ ఈజ్ ఆల్వేస్ వాట్? b² అవుతుంది. అవును కదా, ప్రోడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్. సో ఇది టాంజెంట్ అని ఆల్రెడీ అన్నాడు కాబట్టి ఇక్కడి నుంచి దీనికి డిస్టెన్స్, ఇక్కడి నుంచి దీనికి డిస్టెన్స్ ప్రొడక్ట్ చేస్తే b² చేద్దాం. దీన్ని d1 అనుకోండి, దీన్ని d2 అనుకోండి. d1 d2 మనం ఐపీలో కూడా చేస్తాం కదా, ఇది సెమీ మైనర్ స్క్వేర్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? AE + 0 - 8 /√a² + b², 37 ఇంటూ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ -AE - 8 /√37 = b² అంటే 4/9. ఇది కరెక్టేనా? a² + b². సో ఇక్కడ నేను మైనస్ మాడ్యులస్ కాబట్టి ప్లస్ చేయొచ్చు దీన్ని. సో a² e² - 64/37 = 4/9 అని రాస్తా. ఇక్కడ నుంచి ఎసెంట్రిసిటీ తీసుకురావచ్చు కదా, ఎందుకంటే a²కి e²కి b² మధ్య రిలేషన్ ఉంది కదా, ఇది ఎలిప్స్ కదా. సో b² = a² × 1 - e² ఏంటంటే a² ఇస్ నథింగ్ బట్ b² అంటే ఏందమ్మా? ఆల్రెడీ b² అంటే 4/3 కదా. ఇక్కడ 4/3 రాయలేదా నేను? 4/9 రాసినానా? అగో ఇది 4/3. b అనేది ఏంటిది? నేను అందుకే b రాసుకోవాలి ఇక్కడ. b 2/√3 కాబట్టి ఇది 4/3 అయింది. 4/9 కాదమ్మా, 3 అయింది. అది ఇక్కడ కూడా పోయేది. b² = a² × 1 - e². సో ఇది 4/3 = a²
మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. ఇట్లా కూడా ఒక పని చేయొచ్చు మనం. ఇక్కడ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ లేపడేయచ్చు కదా. సో ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ మైనస్ 4/3 కూడా రాయొచ్చు కదా. సో ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ తీసేసి నేను ఏ స్క్వేర్ మైనస్ 4/3 అయినా అంతే కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరే కదా. సో ఏ స్క్వేర్ మైనస్ 4/3 మైనస్ 64/37 ఈజ్ ఈక్వల్ టు 4/3. ఇక్కడ నుంచి ఏ స్క్వేర్ వస్తుంది. ఏ స్క్వేర్ తెలుసు బి స్క్వేర్ తెలుసు కాబట్టి ఎసెంట్రిసిటీ వస్తుంది. అట్లా రాయొచ్చు కదా. రైట్. లేదా ఏ స్క్వేర్ మాత్రం కావాలంటే 1 మైనస్ ఈ స్క్వేర్లో రాసుకోవచ్చు. e⁴ వస్తుంది. దాని బదులు ఇదే బెటర్ కదా. సో ఏ స్క్వేర్ మైనస్ 4/3 మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు 37 × 4. 37 × 4 చెప్పాలి. 12 120 148/3. సో ఇప్పుడు ఆ రెండు అటు పోయినాయి, పోతే ప్లస్లు అయినాయి. సో అది 4/3 అంటే 152 ప్లస్ 64 × 3 అంతేనా. 180 192/3 విచ్ ఈస్ 300. 150 పోతే 44 ఉంది. 344/3 అయింది. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 344/3 అయిందమ్మా. సో ఇప్పుడు నాకు ఎసెంట్రిసిటీ ఈ స్క్వేర్ కావాలి. ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. 1 మైనస్ బి స్క్వేర్ అంటే 4/3 బై ఏ స్క్వేర్ అంటే 344/3. క్యాన్సిల్ అయితే ఇది 340/344 అని వచ్చింది. దట్ ఈస్ ఈ స్క్వేర్. సో ఈ ఏమైంది బాబు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 340/344. ఇక మీరు చెప్పాలి దీని ఆన్సర్ ఎంతో. ఏమైనా క్యాన్సిల్ చేయడం కానీ కుదురుతుందా? ఇందులో ఏది దానికి ఈక్వల్ అయితే చెప్పండి. ఎసెంట్రిసిటీ ఆప్షన్ 2 అవుతుందా? క్యాన్సిల్ అవుతాయి కదా. 2 తోటి క్యాన్సిల్ అయింది. ఇది 170 అయింది. ఇది 170, ఇది 171 అవుతుంది. 172 అయింది. సారీ 172 అయింది. మళ్ళీ ఇది క్యాన్సిల్ చేస్తే ఇది 85 కదా. 85 ఇదేమైంది 86 అయింది. సో 85/86 దేనికి ఈక్వల్ ఏదో ఒకసారి చూడండి. 86 ఎట్లా రాయొచ్చు మనం? 200/3. 152 ప్లస్ 192 344 కరెక్టే కదా. 344/3 కదా. 200 ఎట్లా వచ్చింది నీకు? ఒకసారి చూసుకోండి దీంట్లో. ఓకే. ఏ స్క్వేర్ అంటే 64. ఒకవేళ 64 మైనస్ ఏ స్క్వేర్ వచ్చి ఉంటే ఇక్కడ నెగిటివ్ అయ్యేది. అంటే ఒకవేళ ఇది నెగిటివ్ అయింది అనుకోండి -4/3 అంటే +4/3 అయింది. +4/3 అంటే నేను సబ్ట్రాక్ట్ చేసింది యాడ్ చేశాను కాబట్టి ఇది 8 అంటే 336 అయింది. 336. సో 336 అంటే 332/336. సరే చూడండి అమ్మా, దీంట్లోనే ఒకదానికి దగ్గరగా ఉంటుంది ఆన్సరు. ఒకసారి నాకు తెలిసి డాటా ఎక్కడ సంథింగ్ హ్యాస్ గాన్, లేకపోతే దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి అంతే.
9, 11/9 రాదు. 5/6 దీనికి వచ్చే ఛాన్స్ ఉంది. పోయే నెంబర్ ఏమైనా ఉంది దాంట్లో? రైట్, 34 చూడండి. 3Dలోకి వద్దాం. ఇఫ్ ద లైన్స్ దిస్ అండ్ దిస్ ఇంటర్సెక్ట్ దెన్ k ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే k వాల్యూ ఏందని అన్నాడు. ఇంటర్సెక్ట్ అయితే ఏమైంది సార్? 2 లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అంటే 2 లైన్స్ ఇంటర్సెక్ట్ ఎప్పుడు అవుతాయమ్మా? 3Dలో 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంటే కంపల్సరీగా వాటి మధ్య ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ 0 కావాలి. అంటే వాటి యొక్క డెట్ 0 కావాలి. డెట్ ఏంది సార్ అంటే ఫస్ట్ వచ్చేసి మీరు C-D తీసుకోవచ్చు. సో ఇక్కడ 1 -1 1, ఇదేమో 3k 0, సపరేట్ చేయండి. 2k + 1 - 1, ఇది 2 3 4, ఇది 1 2 1, ఇది 0 కావాలి. సో చేస్తే 2 × 3 - 8 - k + 1 × 2 - 4 -1 × 4 - 3 = 0. చేస్తే ఇదేమైంది? -10 +2k + 2 -1 = 0 అయింది. సో 2k అంతే కదా, -11 అంటే -9 అయింది = 0. k = 9/2 అయింది. 9/2 ఉంది కదా, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సార్ ఇదేంది సార్ అంటే బాబు, ఇది మనం ఒక షార్టెస్ట్ డిస్టెన్స్ క్యూ లైన్స్ ఉన్నప్పుడు వాటి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ తీసుకోవడానికి న్యూమరేటర్లో రాసేది. ఇది న్యూమరేటర్ రాస్తాం, ఇది 0 కావాలి. ఎందుకంటే షార్టెస్ట్ డిస్టెన్స్ 0 అయితేనే కదా రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నట్టు. షార్టెస్ట్ డిస్టెన్స్ 0 పెట్టేసిన తర్వాత 35. ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ 3 - 1 11 టు ద లైన్. లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. పాయింట్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలని చెప్పాను? దీనికి మీరు ఒక జనరల్ పాయింట్ తీసుకోండి అమ్మా అని చెప్పా, లాంబ్డా. సో లాంబ్డా తీసుకుంటే ఏమైంది? ఇది ఈ పాయింట్ జనరల్ పాయింట్ 2 లాంబ్డా 2 + 3 లాంబ్డా 3 + 4 లాంబ్డా. ఇది పాయింట్. ఇక్కడ పైన పాయింట్ ఇచ్చాడు 3, -1, -11. ఈ రెండింటికి మధ్యలో మనం డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోవాలి. కొసైన్స్ కనుక్కుంటే ఏమైంది? 2 లాంబ్డా - 3, ఇది 1 + 3 లాంబ్డా, దీంట్లో దాన్ని తీసేయండి 4 లాంబ్డా -8 అయింది. ఇప్పుడు దీన్ని డాట్ ప్రొడక్ట్ విత్ ఈ డినామినేటర్ 2, 3, 4 చేస్తే ఆన్సర్ 0 రావాలి. మీకు ఆల్రెడీ పర్పెండిక్యులర్ దీని డైరెక్షన్ రేషియోస్ కనుక్కోండి. దీని డైరెక్షన్ రేషియోస్ ఆల్రెడీ డినామినేటర్, డాట్ ప్రొడక్ట్ చేస్తే 0 కావాలిగా పర్పెండిక్యులర్ కాబట్టి కొంచెం లాంబ్డా వాల్యూ వస్తుంది. 4 లాంబ్డా -6 + 3 + 9 లాంబ్డా + 16 - 32 = 0. సో ఫ్రమ్ హియర్ 9 లాంబ్డా ఇదంటే ఇది 13 లాంబ్డా అయింది. అరే ఇది చేసాం. ఇదంతా 16 లాంబ్డా 32 = 0. సో 16 29, ఇది 29 లాంబ్డా. అన్ని పాజిటివేనా? దిస్ మైనస్ దట్, ఎస్. 29 లాంబ్డా. ఇదేమైంది సార్? -3 -35 అయింది. -35 = 0 అయింది. లాంబ్డా = 35/9 అయింది. 29. మీకు లాంబ్డా కరెక్ట్గానే వచ్చింది ఒకసారి చెప్పాలి. లాంబ్డా ఈరోజు ఐపీ లేదమ్మా, రేపు ఉంటుంది ఐపీ. ఒకసారి లాంబ్డా కరెక్ట్గా వచ్చిందా లేదా చెప్పండి. మనం చేసింది కరెక్టే కదా. మొత్తం 2 లాంబ్డా 2 + 3 లాంబ్డా 3 + 4 లాంబ్డా. దీనికి 2 లాంబ్డా -3 1 2 + లాంబ్డా -1 ఇది. ఇక్కడ 4 రావాలి, 3 రావాలి, ఇక్కడ 3 రావాలి. దిస్ -1 కదా, ఇది -1, ఇది 3 రావాలి. 3 అంటే ఏమైంది బాబు? దీన్ని చేశారు. 3 3s ఇది 9 అయింది, ఇది 9 అయింది. 3 3s 9 లాంబ్డా అయింది. ఇక్కడ 9 అయింది అనమాట. 9 అంటే ఏంది సార్? -3 + 3 అయింది అంటే 29. ఇది 29 అయింది. అది చూసారా, దెబ్బ పడ్డది.
చూడండి ఇక్కడ +9 -6 +3 3 - 32 అంటే -29 = 0. λ1 అవుతుంది అమ్మ. λ1 ఇక్కడ పెట్టండి. పెడితే ఏమైంది? λ1 పెడితే ఇది 2, 5, 7 అయింది. ఇప్పుడు రెండింటికి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోండి. అదే మనకు కావాల్సిన డిస్టెన్స్ అయింది. ఇది 1 + 36 + 16 విచ్ ఈస్ √36 + 16 అంటే 53 అయిందిగా. ఇప్పుడు మొత్తం ఇది +1 యాడ్ చేస్తే 53 అయింది. √53. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్. నేను చెప్పాను షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే న్యూమరేటర్లో ఏం రావాలి బాబు? ఇది పాయింట్స్ ఉన్నాయి కదా, 3, 8, 3 ఉంది. ఇక్కడ పాయింట్స్ -3, -7, -6 అని ఉన్నాయి. ఇప్పుడు -7, +6 అని ఉన్నాయి. ఇప్పుడు దీంట్లోంచి దీన్ని సపరేట్ చేయండి. 6 సపరేట్ చేయండి, 15 సపరేట్ చేయండి, -3 ఇది. ఇప్పుడు సెకండ్ దాంట్లో ఈ 3 - 1 1 పెట్టాలి, ఇది -3 2 2 అని పెట్టాలి బై IJK. ఈ ఫస్ట్ రో ఏదైతే ఉందో IJK రాసి మిగతా సేమ్ 3 - 1 1 -3 2 2. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను ఎట్లా చేయాలనేది. సో ఫ్రమ్ హియర్ వాట్ యు గెట్ 6 × AD - BC. 6 అంటే నేను ఇక్కడ కావాలంటే 3 కామన్ తీసుకోవచ్చు తర్వాతకి, ఇప్పుడు అవసరం లేదు. సో 6 × AD -2 -2 AD - BC -15 × AD - BC +3 -3 × AD - BC అంటే 6 - 3 హోల్ బై మాడ్యులస్ ఆఫ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 9 అంటే 81 + 3 అంటే 9 అయింది. కింద ఇట్లా వస్తుంది. ఇక్కడ వచ్చినాయి కదా, వీటిని స్క్వేర్లు చేసి స్క్వేర్ రూట్ రాస్తే సరిపోతుంది యాడ్ చేసి. సో దట్ ఈస్ నౌ వాట్? ఇదే మొత్తం మాడ్యులస్ అమ్మ. పాజిటివ్ నెంబర్ రాయాలి. -24 -135 కదా, -135 -9 అంటే ప్లస్లు పెట్టేసుకుందాం మొత్తం బై స్క్వేర్ రూట్ ఆఫ్ 94 అయింది ఇది. సో దిస్ ఇస్ ఏమైంది బాబు? 25 + 135 160 160 + 8 168 బై √94 అని వస్తుంది. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయాలి మనం. దట్స్ ఇట్, ఇదే ఆన్సర్. సో ఇది దేనికి స్క్వేర్ రూట్ లేకుండా వచ్చిందంటే డినామినేటర్ న్యూమరేటర్ క్యాన్సిల్ చేయాలి. 94 ఏనా? ఒకసారి చెక్ చేసుకోండి. 94 168/94 ఏమొస్తుంది రా బాబు? 84 ఉన్నా బాబు, 168కి డబుల్ అయ్యేది. 94 వచ్చి 16 రైట్ థ్యాంక్ యూ. ఇది 4 కదా, 16 + 81 + 9 కదా, రైట్. 90 అంటే 106 అయింది డినామినేటర్. 106 అయింది, థ్యాంక్ యూ. 106 అయింది. ఇప్పుడు ఈ 106ని ఏమైనా మల్టిపుల్స్గా రాయొచ్చా? 106కి మల్టిపుల్స్ ఏమైనా వస్తాయా? 4 రాదు. 9 వస్తుందా? 9 రాదు. ఎంసెట్ 24th నుంచి అమ్మా, 24th నుంచి వేస్తున్నా. దీని వాల్యూ చెప్పాలా? న్యూమరేటర్ 168 కరెక్ట్ అయినా అది ఏమైనా పోయిందా? అది కూడా ఒకసారి చూడండి. 24 135 9 25 అంటే 160 + 8 168 ఇది కరెక్టే. 168/√106 చేయాలి. దీంట్లో ఏది దగ్గరగా ఉందో ఒకసారి చూసుకొని దాని ద్వారా చేసుకోవచ్చు. 37/2. సో 2 తోటి ఒకటి చేసినాం అనుకోండి 53 అయింది. 53 అంటే 84. 84/53 అంటే
53 అసలు క్యాన్సిల్ కానే కదే. ఇక్కడ మనం ఒకవేళ 2 తీసినాం అనుకోండి, ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 తీస్తే ఇది 1/53 అయింది, అంటే 1/√53 అయింది, ఇంటూ √2 అయింది. 2 తీసేస్తే 84 ఇంటూ √2 వచ్చింది. ఈ √53ని దీన్ని ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చా? 53 అంటే 106 వస్తుంది ఇందులోంచి. 106 7 1s are 7 2s are 12. 12ని మనం ఏమొస్తుంది ఒక్కసారి చూడండి రా బాబు దీని ఆన్సర్. దిక్కడి నుంచి దీని 106 నుంచి దాన్ని తీసుకురావాలి, క్యాలిక్యులేషన్ చేసి తీసుకురావాలి, అంతే. 53 √2 అయింది. నేను 7 × 12 అని రాసిన అనుకో, 12 × 7 అని రాశాను, ఇది √2 అయింది, బై 53 అయింది. 53 అంటే 7/2 √30. √30 ఎట్లా వస్తుంది అసలు రాదే. Three plus 3, 8 plus 7, 3 minus 6. 6 into minus 15 into 6 into AD minus BC కరెక్టే, minus 15 into 6 plus 3 కరెక్టే, minus 3 into 6 minus 3 కరెక్టే. అంత కరెక్ట్ రాసినాం కదా. ఆప్షన్ లేదా ఏంది? ఆప్షన్ 2 వస్తుందా? నాకైతే ఎక్కడ కనపడట్లేదు. మరి ఇక్కడ కింద 2 ఎట్లా వచ్చింది అసలు? 2 రాదు కదా. ఒకసారి దీన్ని చెక్ చేయండి, ఎందుకంటే ఇది 53ని నేను ఒకవేళ 144 రాసుకోవాలంటే రాదు. ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ ఏదైతుందో ఒకసారి చెక్ చేసుకోండి. వస్తుంది అంటారు సెకండ్, కానీ ఎట్లా వస్తుందో చెప్పాలి. ఈ ఆప్షన్ ఎట్లా వస్తుంది, దీని నుంచి ఇది వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, 37. Foot of the perpendicular drawn from the point on a line passing through this is this. Foot of the perpendicular drawn from the point. ఒక పాయింట్ ఇచ్చాడు 103, ఈ పాయింట్ నుంచి ఆన్ ద లైన్ పాసింగ్ త్రూ దిస్, దీని నుంచి ఒకటి వెళ్తుందట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్ఫా 7 1, దీని నుంచి వెళ్తుందట. దాని యొక్క పాయింట్ ఇదట 5/3, 7/3, 17/3. కరెక్ట్ రాసినానా? ఇది ఫుట్. దీన్ని ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద లైన్ పాసింగ్ త్రూ దిస్ ఈస్ దిస్ అన్నాడు. అంటే ఈ రెండింటి యొక్క డాట్ ప్రోడక్ట్ 0 కావాలి కదా. సో సాల్వ్ చేద్దాం. ఇది 2/3 డాట్ ఆల్ఫా ప్లస్ 7/3 డాట్ 7 ప్లస్ 17/3 అంటే 8/3. 17 - 9 కదా, 8/3 డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. సో 3 3 3 తీసేశారు అనుకోండి, 2 ఆల్ఫా ప్లస్ 49 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. టూ బై 3 ఆల్ఫా కరెక్టేనా? 2/3, ఇది 7/3, ఇది 17 - 9. 17 - 9 అంటే 8 కదా. 17/3 కదా, 78 ఇట్లా 17/3 - 3 విచ్ ఈస్ 8/3. రైట్, సో దట్ ఈస్ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -57 అని వచ్చింది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -57/2 అని వస్తుంది. దట్ ఈస్ -20 ఏమిద్దరా 6 కదా, 28.5 అయింది. -28.5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా -57/2 అని తీసుకోండి. రైట్,
తర్వాత 7 మైనస్ 38. ఇది ఒకసారి చూడండి అమ్మా, ఇది కూడా మళ్ళీ షార్టెస్ట్ డిస్టెన్స్ సంబంధించింది. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్, ఈ లైన్కి మధ్యలో డిస్టెన్స్ ఒకవేళ ఇదైతే దెన్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ ల్యాండా ఏంది అని అడిగాడు. ఫస్ట్ ఈ లైన్ని మనం ఎట్లా రాయాలంటే మొత్తాన్ని నేను 6తో డివైడ్ చేస్తా. మొత్తాన్ని 6తో డివైడ్ చేస్తే x-1/2 ఈజ్ ఈక్వల్ టు y-2/1 ఈజ్ ఈక్వల్ టు z-1/3 అయింది. 6తో డివైడ్ చేసిన ఇది ఒక లైను. దీన్ని కూడా అట్లనే చేద్దాం. దీన్ని 4 అంటే ఎల్సిఎం 4 కాబట్టి 4తో డివైడ్ చేస్తున్నా. x-2/1 ఈజ్ ఈక్వల్ టు y-λ/2 ఈజ్ ఈక్వల్ టు z-3/4 అయింది. షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలంటే మళ్ళీ సేమ్ ఫార్ములా, కొంచెం పెద్దగానే వస్తుంది ఇది. మళ్ళీ ఇది 1 2 1, ఇది 2 λ3. సో సపరేట్ చేసుకుంటూ పోవడమే. 2 - 1 1, λ - 2 2 అయింది. కింద 2 1 3 1 2 4 అని తీసుకోవాలి. బై దీనికి స్క్వేర్ రూట్ ఆఫ్ అని చేయాలి. ఫస్ట్ దీన్ని చేద్దాం. 1 × 4 - 6 ఇది మైనస్ λ - 2 ఇంటూ λ - 2 ఇంటూ 8 - 3 ఇది 8 - 3 ఇది ప్లస్ 2 ఇంటూ 4 - 1 ఇది 4 - 1 ఇది. సో బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది 2 కాబట్టి ఇది 4 అయింది, ఇది 5 కాబట్టి 25 అయింది, 3 కాబట్టి 9 అయింది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 36 40 అయింది, ఇది √40 అయింది కింద. సో దట్ ఈస్ ఇదంతా 38 అయింది కదా, రైట్. 38 √38. సో న్యూమరేటర్ వచ్చేసి ఏమైంది బాబు, ఇది -2 మాడ్యులస్ ఉండాలి పాజిటివ్ కాబట్టి ఇది 5 అయింది. -5 λ +10 అయింది, ఇక్కడ +6 అయింది ఈజ్ ఈక్వల్ టు 1/√38. ఇది క్యాన్సిల్ అయితే ఇప్పుడు ఈ వాల్యూ ఏమైంది ల్యాండా అనేది తీసుకోవాలి. సో -5 λ ఇది 14 అయింది +14 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే 5 λ - 14 ఈజ్ ఈక్వల్ టు +or-1. 5 λ ఈజ్ ఈక్వల్ టు 14 +or-1. λ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఇంటిగ్రల్ వాల్యూ అడిగాడు కాబట్టి మనం 3 తీసుకోవాలి. లేకపోతే 2 వస్తాయి, 13/5 కూడా వస్తుంది. బట్ ఈ సైడ్ ఇంటిగ్రల్ వాల్యూ తీసుకున్నాం. తర్వాత 13/9. ఇఫ్ ద లైన్స్ ఆర్ కోప్లేనార్ దెన్ ద వాల్యూ ఆఫ్ కే. సార్ ప్లేన్ అనేది అసలు లేదు కదా సార్ అంటే నిజమే, ప్లేన్ లేదు, తీసేశాడు. కాకపోతే మేబీ ఎన్టీఏ నమ్మలేము. ఎన్టీఏ ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే సిలబస్ ఒక తిరిగి ఇచ్చినా కానీ క్వశ్చన్స్ ఒకసారి వేస్తుంది. వేసి బాబు ఇందులో కోప్లేనార్ అని అడిగాను కానీ ప్లేన్కి సంబంధించింది ఏం చేయమనిలే కదా అని అనవచ్చు. కోప్లేనార్ అని అడిగానులే కానీ ప్లేన్కి సంబంధించిన క్వశ్చన్ చేయమని అనలే కదా. లైన్స్ ఇచ్చినా కదా, లైన్స్ ఇచ్చి అవి ఒకటే ప్లేన్ మీద ఉన్నాయి, దాన్ని సాల్వ్ చేయండి అని అన్నాను. సో కాబట్టి ఒక్కోసారి ఇట్లా ఇచ్చినప్పుడు మీరు సాల్వ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కోప్లేనార్ అయినాయి కదా, కోప్లేనార్ అయితే వాల్యూ ఆఫ్ కే అడిగాడు బాబు. కోప్లేనార్ అంటే ఇక్కడ పాయింట్స్ ఏమేమి అవుతున్నాయి అన్నీ ఒక దాని మీదనే ఉండాలి. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ 2 0లు అవుతాయి. సో ఫస్ట్ 1 2 3 ఉంది కదా, ఇది 1 2 3 రాస్తున్నా, ఇది 3 2 1. ఇవి ప్లేన్స్. అండ్ వెక్టార్ ఇక్కడ ఈ వెక్టార్ k2 3 ఇది -1 -2 -3. సో ఇదేమైంది k+1 4 6 అయింది. ఇవి కోప్లేనర్ కాబట్టి డెల్టా 0 కావాలి. అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మన ఇది అన్నాను కదా, స్క్యూ లైన్స్ డిస్టెన్స్ 0 కావాలన్నాను కదా, అట్లనే చేస్తే ఇప్పుడు ఇక్కడ k+1 ఇంటూ AD - BC 2 - 6 -4 ఇంటూ 1 - 9 +6 ఇంటూ 2 - 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది -4k -4 -32 -24 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4k ఈజ్ ఈక్వల్ టు ఇటు వస్తే ఏమైంది 28 అంటే 4 అయింది. అంటే k వాల్యూ 1 వచ్చింది. k వాల్యూ గెట్ యాజ్ 1 వస్తుంది, రైట్. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 40. ఇక తర్వాత మీరు 40 తర్వాత క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయడమే.
నేను ఆల్రెడీ చెప్పాను, ఒక 40 క్వశ్చన్స్ చేస్తాను, మిగతా మీరు ట్రై చేయండి. ఎందుకంటే అన్ని నేనే కాదు, మీరు కూడా చేయాలి కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ అవుతుంది. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్, ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ అనేది 1/√3 అయితే సేమ్ క్వశ్చన్ ఇప్పుడు మనం చేసింది, మళ్ళీ సేమ్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇది స్క్వేర్ రూట్ అని వస్తుంది. సో న్యూమరేటర్లో ఏమొస్తుంది సార్ అంటే సేమ్ తీసేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. 2 - 1 1 అయింది, 4 - 2 2 అయింది, 5 - 3 2 అయింది. నెక్స్ట్ ఇది 2 3 లాంబ్డా, ఇది 1 4 5. ఓకే, సో ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఇట్లా పెట్టుకుందామా, ఇట్లనే పెడదాం, ఇట్లా పెట్టేద్దాం. ఎక్స్చేంజ్ కూడా చేయొచ్చు, కాకపోతే మనకి ఇక్కడికి వచ్చేసరికి తేడా వస్తుంది, ఇక్కడ తేడా వస్తుంది. కాబట్టి ఇట్లనే ఉంచండి. 1 × మాడ్యులస్ ఆఫ్ 1 × 15 - 4 లాంబ్డా ప్లస్ 15 - 4 లాంబ్డా -2 × 10 - లాంబ్డా ప్లస్ 2 × 8 - 3 అయింది, హోల్ బై స్క్వేర్ రూట్ ఆఫ్. ఇప్పుడు వీటినే సాల్వ్ చేసుకుంటూ హోల్ స్క్వేర్స్ రాసుకుంటూ పోవాలి. అంటే 15 - 4 లాంబ్డా హోల్ స్క్వేర్ ప్లస్ 10 - లాంబ్డా హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఇస్ 25 ఈజ్ ఈక్వల్ టు 1/√3. ఇక ఇదంతా సాల్వ్ చేయాలి ఇప్పుడు మనం. దీనంతా సాల్వ్ చేస్తే మీకు లాంబ్డాలలో 2 ఆన్సర్లు వస్తాయి. సమ్ ఆఫ్ ద ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా, వచ్చిన లాంబ్డాస్ అన్నిటిని కూడా క్వాడ్రాటికల్ 2 వస్తాయి కదా, వాటిని సాల్వ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి, ఫస్ట్ చేసి సాల్వ్ చేయడమే. ఒకసారి చూద్దాం. 15 - 20 ఇది కూడా 10 కదా, ఇది 5 2 10 అయింది. సో ప్లస్ 10 -10 అయింది, ఇది -10 ప్లస్ 5 అయింది. సో 5 -4 లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా అంటే -2 లాంబ్డా అయింది, -2 లాంబ్డా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 × 3 ఇటు వచ్చింది, 3 × ఇది రైట్ సైడ్లో హోల్ స్క్వేర్ చేసేస్తే స్క్వేర్ రూట్ పోతుంది. పోతే ఏమొచ్చింది సార్ ఇక్కడ 225 ప్లస్ 16 లాంబ్డా స్క్వేర్ మైనస్ 120 లాంబ్డా ప్లస్ 100 ప్లస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ 20 లాంబ్డా ప్లస్ 25. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే 25 అంటే 75 ప్లస్ 4 లాంబ్డా స్క్వేర్ అంటే 12 లాంబ్డా స్క్వేర్ 20 అంటే 60 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని. సో ఇక్కడ నుంచి ఇదంతా కలిపి ఒకటి. సో 75 లాంబ్డా స్క్వేర్ అంటే ఇది 17 లాంబ్డా స్క్వేర్, ఇటు వస్తే 5 లాంబ్డా స్క్వేర్ అయింది, 5 లాంబ్డా స్క్వేర్. సో ఇవి క్యాన్సిల్ అయిపోయినాయి లాంబ్డా స్క్వేర్లు. తర్వాత 140 ప్లస్ 60 అంటే 80 అయింది, ఇది -80 లాంబ్డా అయింది. తర్వాత ఇక్కడ 225 అంటే 250 అయింది, 350 అయింది. 350 అంటే ప్లస్ 350 అంటే 275 అయింది ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఇస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ 160 కదా, లాంబ్డా 16 లాంబ్డా అయింది ప్లస్ 275 అంటే 55 అయింది. సో సమ్ ఆఫ్ ద లాంబ్డాస్ అన్నాడు కాబట్టి రూట్స్కి లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2 ఏమైంది -b/a అయింది, 16 అయింది. సమ్ ఆఫ్ ద రూట్స్ 16 అయిపోయింది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నేను లాంబ్డా 1 లాంబ్డా 2 కనుక్కోలేదు, సమ్ ఆఫ్ ద ఇది చేశాను. ఓకే, 11 5s కూడా చేయొచ్చు. 11 5s చేస్తే మీకు ఒకటి 11 వస్తుంది, ఒకటి 5 వస్తుంది. రైట్, ఇక ఇక్కడ నుంచి మీరు హోంవర్క్ చేసుకుంటూ పోండమ్మా. ఇందాక రే ఆఫ్ లైట్ అని చెప్పాను కదా, ఇది హోంవర్క్ 41. ఎందుకంటే నేను ఆల్రెడీ ఏవైతే డిస్కస్ చేశానో అట్లాంటి క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాను. ప్రతి ఒక్కటి స్ట్రైట్ లైన్స్లోంచి ఒక 2, సర్కిల్స్లోంచి ఒక 2, ఇట్లా 42 హోంవర్క్, 43 హోంవర్క్ చేయండి, 44 హోంవర్క్, 45 homework, 46 homework,
47 హోంవర్క్. షార్టెస్ట్ డిస్టెన్స్ కానీ మనకి వెక్టార్స్లో ఇస్తాడు ఒక్కోసారి. ఇవి లైనే, ఇది కూడా లైనే, బట్ వెక్టార్స్లో ఇస్తాడు. 48 హోంవర్క్. ఎల్ఎంఎల్ మీద ఒక క్వశ్చన్ కావాలమ్మా. కాకపోతే ఇది ఏంటంటే కొద్దిగా రేర్గా అడుగుతారు, కొంచెం పెద్దగా లెందీగా వస్తుంది. మనకి 7 మార్క్ క్వశ్చన్ ఇది. డీసీస్ అండ్ ఇయర్స్లో ఇది మనకి ఐపీలో 7 మార్క్స్. చాలా రేర్గా అడుగుతారు, బట్ ఒక క్వశ్చన్ మీరు ఐపీలో చేసేది ఇక్కడ చేయడం. దీంట్లో షార్ట్ కట్ గిట్ కట్ ఏముండవు, అక్కడ ఏది చేస్తారు ఇక్కడ కూడా అది. 49 హోంవర్క్. 50 హోంవర్క్. ఇట్లాంటిది ఒకటి చెప్పాను, ఇక ఫస్ట్ క్వాడ్రంట్లో దాని ఇంటర్సెక్షన్ ఉండాలి అది అని చెప్పాను. డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. 51 హోంవర్క్. రైట్. సో మొత్తం ఒక 11 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 11 క్వశ్చన్స్ అయితే మీరు ట్రై చేయండి, మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి చూసుకోండి. అండ్ జామెట్రీలో మీరు అనవసరంగా అన్ని క్వశ్చన్స్ చేయొద్దు, మీ టైం వేస్ట్ అయ్యిద్ది. ఎందుకంటే రేపు ఎగ్జామ్లో మనం జామెట్రీ క్వశ్చన్స్ చేసేటప్పుడు కూడా టైం వేస్ట్ అయ్యిద్ది. ఎక్కువగా మీ కాన్సన్ట్రేషన్ మ్యాథ్స్లో ఎక్కడ ఉండాలి సార్ అంటే, ఒకవేళ జామెట్రీలో చేద్దామని అనుకుంటే బేసిక్స్ వరకే ఉండాలి, హై లెవెల్ అయితే వెళ్ళకండి. బట్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాల్సింది మీకు క్యాల్కులస్ అండ్ ఆల్జిబ్రా మీద. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉండాల్సింది క్యాల్కులస్ అండ్ ఆల్జిబ్రా మీద. జామెట్రీ అనేది మీరు మొత్తం నేర్చుకుంటే టైం వేస్ట్ అయ్యింది కాబట్టి కేవలం ఈ 50 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు ఈ మోడల్స్ వరకు చేసుకోండి, ఎక్కువ చేయకూడదు. అనవసరంగా ఎక్కువ చేసినా కానీ రేపు మనం ఎగ్జామ్లో చేస్తున్నా కానీ టైం వేస్ట్ అవుతుంది, చాలా టైం తీసుకుంటుంది జామెట్రీ. కొన్ని బేసిక్స్ ఎట్లా అయితే ఉంటాయో మనం కొన్ని అయితే డైరెక్ట్గా చూసుకుంటూ రాసుకుంటూ పోయినాం, అంతవరకు ఓకే. బట్ లెందీ ఉన్నాయి మాత్రం చేయకండి. కొన్ని నేను లెందీ కూడా చేశాను, బట్ అలాంటి క్వశ్చన్ ఒకవేళ మెయిన్స్లో వచ్చినా మనం సాల్వ్ చేస్తూ ఉంటే మనకు ఆన్సర్ రాదు, వచ్చినా కానీ చాలా టైం పడుతుంది, క్యాల్కులేషన్ మిస్టేక్ పోతాయి, చాలా పోతాయి అక్కడ. సో క్యాల్కులేషన్లో అట్లా ఉండదు, క్యాల్కులస్లో అట్లా ఉండదు, ఆల్జిబ్రాలో అట్లా ఉండదు. ఆల్జిబ్రా ఏంటంటే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఆల్జిబ్రా పిఎన్సి ఉంది, ప్రాబిలిటీ ఉంది, దాని క్యాల్కులేషన్స్ ఉండవు, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. దీనికి డయాగ్రామ్ వేయాలి, క్యాల్కులేషన్స్ చేయాలి, కాబట్టి లెంది. సో నాకు తెలిసి చాలా మంది జామెట్రీని వదిలిపెడదామని అనుకుంటారు, బట్ నేనేమంటున్నానంటే మొత్తం వదలకండి, ఇంతవరకన్నా కొద్దిగా నేర్చుకోండి. సచ్ దట్ ఇందులోంచి ఏమైనా మనకు తెలిసిన వచ్చినాయి అనుకో వీఆర్ లక్కీ. ఫర్ ఎగ్జాంపుల్ జామెట్రీలోంచి ఒక 7 క్వశ్చన్స్ వస్తున్నాయి అనుకోండి. 7లో స్ట్రైట్ లైన్స్లో ఒకటి ఇచ్చాడు, సర్కిల్లో ఒకటి ఇచ్చాడు, పారాబోలా ఎలిప్స్ హైపర్బోలా ఒకటి ఇచ్చాడు, 3Dలో ఒకటి ఇచ్చాడు, ఇట్లా అన్నింటిలో ఒకటి ఇచ్చుకుంటూ పోయాడు. ఇస్తే మనకు అందులోంచి ఏదైనా ఈజీగా ఉన్నది అంతవరకు చేయండి. మిగతా కొంచెం థియరీ ఎక్కువగా కనపడుతుంది, డయాగ్రామ్స్ వేస్ట్ చేయాలి దీనికి అన్నప్పుడు దాని వరకు వదిలేసుకోండి. దాని టైం మనం వేరే వాటికి వాడుకోవచ్చు. ఇక నాకు సార్ వేరే దాంట్లో క్యాలిక్యులస్లో రావట్లేదు, ఆల్జిబ్రాలో రావట్లేదు సార్, కంపల్సరీగా నేను ఇందులోకే చేయాలి, ఇక తప్పదు అనుకున్నప్పుడు ఇది పట్టుకోవాలి తప్ప ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మీరు ఇవ్వాల్సింది క్యాలిక్యులస్ అండ్ ఆల్జిబ్రా. దాని తర్వాతనే లాస్ట్కి వచ్చేది జామెట్రీ. అందుకే మీకు జామెట్రీ లాస్ట్కి చేయడం జరిగింది. ఓకేనా? సో మార్క్ పేపర్స్ అనేవి కింద మీకు ఇవ్వడం జరిగిందమ్మా, మార్క్ టెక్స్ట్ సంబంధించిన కింద ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. సో దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా మీకు వస్తాయి. అండ్ మార్క్ పేపర్స్ సాల్వేషన్ అని అడుగుతున్నారు. బాబు మేము ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ అన్ని, ఇప్పుడు నిన్న నవీన్ సార్ కూడా 150 క్వశ్చన్లు చేసినాడు, 150 క్వశ్చన్ చేశాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ అంటే కొన్ని పీవైక్యూస్ ఉంటాయి, కొన్ని మార్క్ పేపర్స్ ఉంటాయి. సో మార్క్ పేపర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా తీసుకొని వచ్చి చేస్తాం. సో మీకు ఇందులో అన్ని దాదాపుగా కవర్ అవుతాయి, అన్ని కవర్ అవుతున్నాయి. సో నెక్స్ట్ మనం చేయబోయే పని ఏందనేది మీకు చెప్తాను, మళ్ళీ లైవ్లోకి వచ్చినట్టు మీకు చెప్తాను. బాబు ఏం చేద్దాం ఇప్పుడు, ఈరోజు సండే కదా, కొద్దిగా ఈ వర్కౌట్ అంతా మొత్తం చేసుకోండి. అనవసరంగా మీకు మళ్ళీ మైండ్లో బర్డెన్ అట్లా చేయబోతుండే సారు ఇట్లా చేయబోతుందని ముందలనే కాదు. ఫస్ట్ అయితే మనం క్యాల్కులస్ ఆల్జిబ్రా మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ రోజు కొద్దిగా ఈ జామెట్రీ వరకు చేసుకుందాం, ఈ రోజు మొత్తం కొద్దిగా చదువుకోండి. ఓకే, ఈవినింగ్ మళ్ళీ ఒక లైవ్ ఉంది, ఆ లైవ్లోకి వచ్చిన తర్వాత మీకు చెప్తా అసలు నెక్స్ట్ ప్లానింగ్ ఏముండబోతుంది, మనం చేయబోయేది ఏందనేది దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో టెలిగ్రామ్ ఛానల్లోకి ఈ నోట్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఈ క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేయండి, ట్రై చేయండి, అండ్ ఆన్సర్ని కమెంట్ చేయండి. ఈ చాట్ బాక్స్లో కాదు, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా గైస్? థ్యాంక్ యూ. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ ఎవ్రీవన్. బాయ్.